అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వధువు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో రాజ్యం భర్త సాంబయ్య వచ్చాక మొత్తం చెప్పేసింది రాజ్యం. దాంతో సాంబయ్య ఆలోచనలో పడ్డాడు. అసలు ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ శ్యామ్కి చెప్పడం అవసరమా అనే సందిగ్ధావస్థలో ఉండగా శ్యామ్ ఫోన్ మీద ఫోను చేసేసరికి సాంబయ్య ఫోన్ ఎత్తాడు. సార్, నా పేరు శ్యామ్ అండి అని మళ్ళీ మొత్తం కథ కవితది తనదే సాంబయ్యకి చెప్పి చిన్నప్పటి నుంచి తన్నే ప్రేమిస్తున్నాను, భార్యగా భావిస్తున్నాను, తనే నా ప్రాణం, ప్రపంచం, తన కోసమే నేను పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు, తను ఎక్కడుంది, ఎలా ఉంది, తను ఎక్కడుందో నాకు డీటెయిల్స్ చెప్పరా అని ప్రాధాయపడ్డాడు శ్యామ్. దాంతో చూడు బాబు, అప్పుడు మీ అవసరాల కోసమని మా అన్నయ్య వదిన్ని ప్రలోభ పెట్టి మీ నానమ్మ తాతయ్య మా పిల్లని తీసుకెళ్ళి మీ అవసరాల కోసం తాళి కట్టి 5 సంవత్సరాల పాటు మీ అవసరాల కోసం వినియోగించుకొని తర్వాత ఏదో వాళ్ళకి రూపాయి అవసరంలో ఉన్నారని ఇచ్చి గెంటేశారు. ఈసారి కూడా మా పిల్ల జీవితంలోకి మళ్ళీ నువ్వు వచ్చి కొన్నాళ్ళు వాడుకొని దాని జీవితాన్ని ఏ చెరుచో నాశనం చేసో, కొన్నాళ్ళ తర్వాత దిక్కు మొక్కు లేనిది కదా, అమ్మా నాన్న కూడా లేరు కదా అని రేపు దాని జీవితాన్ని ఏ కుక్కలు చింపినవిస్తారో చేయవని, దాన్ని అన్యాయం చేయవని నమ్మకం ఏంటి బాబు అని అడిగాడు సాంబయ్య. చూడండి, ఆ రోజు నానమ్మ తాతయ్య ఉన్న సిచ్యువేషన్ వేరు. మీరు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు, మాట్లాడితే నేను ఊరుకోను. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఆశతో వచ్చారా, లేకపోతే అత్యాశతో వచ్చారా, రూపాయి మీద మోజుతో వచ్చారా, అవన్నీ నా చిన్నతనంలో నాకు తెలియకుండా జరిగిన విషయాలు. ఏది ఏమైనప్పటికీ కూడా తననైతే నేను ఇష్టపడుతున్నాను, అది నిజం, తను నాకు కావాలి, అది నిజం. మీరు తన గురించిన డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నగారు లేరు, మీకు వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత నిజం అబద్ధం ఉందో మీరు మధ్యలో మా నానమ్మ తాతయ్యను పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మా అమ్మ నాన్నగారికి అసలు ఈ విషయం తెలియదనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇక నా విషయం అంటారా, నేను చిన్నవాడిని, తను నేను కలిసి ఆడుకున్నాం. ఆ తర్వాత ఇక అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. నేనే చెడ్డవాడిని అయితే ఇంతకాలంలో జరిగిపోయింది ఒక గతమని కట్టి కబోర్డ్లో పడేసి ఊరుకోవాలి. అలా కాకుండా తనే నా జీవితం, లోకం, సర్వస్వం అని ఎందుకు అనుకుంటాను, ఎందుకు మీ భార్యను ప్రాధాయపడన్నిసార్లు ఫోన్ చేసి మిమ్మల్ని అర్థిస్తాను, అర్థం చేసుకోండి అనేసరికి సరే బాబు, అలాగైతే తను ఫలానా ఊర్లో ఫలానా చోట ఫలానా అపార్ట్మెంట్లో ఫ్లోరు ఫ్లాటు ఇందులో ఒక్కటే ఉంటుంది ఉద్యోగం చేసుకుంటూ అని చెప్పాడు సాంబయ్య. థ్యాంక్స్ అండి, కరెక్టేనా ఈ అడ్రస్? కరెక్టే బాబు, తన ఫోన్ నెంబరు ఇదయ్యా అని చెప్పిన తర్వాత థ్యాంక్స్ అండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్యామ్. ఆ తర్వాత శాంతమ్మకి అడ్రస్ దొరికింది నానమ్మ అని చెప్తే అమ్మయ్యా అని, చూసావా దేవుడు గొప్పోడురా, అందుకే పిల్ల ఇంకా నీకోసమనే అలా ఉన్నట్టుంది అంది శాంతమ్మ. అవును, ఒక్కటే ఉంటుందంట, ఉద్యోగం చేస్తుందట. మరి నేను వెళ్ళేదా? మీ నాన్నకి తెలిస్తే సావగొట్టి నన్ను, చెవులు మూసి నిన్ను ఇక బతకనిస్తాడు అనుకుంటున్నావా? అలాగే చెప్తే ఇలాగే చేస్తారు మరి. కాబట్టి నువ్వు పద ముందు ఇక్కడి నుంచి అని ఆ పల్లెటూరు నుంచి నానమ్మని తీసుకెళ్ళి ముందు సిటీలో ఉన్న అమ్మా నాన్నల దగ్గర దించి ఒక వారం రోజుల్లో మొత్తం ఆఫీస్ విషయాలన్నీ సెట్ చేసి తండ్రిని ఆఫీస్ వ్యవహారాలు చూసుకోమని చెప్పి, కొంతకాలం పాటు నాకు మైండ్ ఏం బాగాలేదు, నేను ట్రిప్పుకు వెళుతున్నాను, కొంత నా మనసుకి ప్రశాంతత కావాలి, ఆ తర్వాత నేను నార్మల్ అవుదాం అనుకుంటున్నాను, మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను అనేసరికి అంతకన్నా కావలసిందేముంది నాన్న, అలాగే వెళ్ళిరా, నేను చూసుకుంటాలే అని ప్రభాకరు జాగ్రత్త నాన్న అని సుగుణ శ్యామ్ని సాగనంపారు. కావలసిన ఏటీఎం కార్డులు అలాగే కావలసిన బట్టల బ్యాగు తీసుకొని శాంతమ్మకు ముద్దు పెట్టి డార్లింగ్ బాయ్, ఎవరికి చెప్పకే బామ్మ అని చెప్పి బయలుదేరిపోయాడు శ్యామ్ కవిత ఉండే ఊరికి. ఆ ఊరికి చేరుకున్నాడు. ప్రాణం కొట్టేసుకోవటం మొదలుపెట్టింది. ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అనే. ఇక మొత్తానికి ఆ అపార్ట్మెంట్
అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకొని పరుగున లిఫ్ట్ వర్క్ చేయట్లేదంటే మెట్లు కాళ్ళ మీద కాదు ఆకాశంలో గాల్లో పరిగెత్తినట్టే పై ఫ్లోర్లో ఉంటే అలా ఎక్కేశాడు. అలసట కూడా తెలియలేదు శ్యామ్కి. వెళ్ళి దబా 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 బెల్లు బాదేసరికి ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని జడేసుకొని వచ్చి తలుపు తీసేసరికి ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూసే చిన్నతనం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలిందే. చిన్నప్పటికీ ఇప్పటికీ అస్సలు ఏ మాత్రం పోలికలు కలవట్లేదో. ఎంత మారుతారా? అవునులే, నేను కూడా మారే ఉంటానుగా. ఇప్పుడు నేను మ్యాన్లీగా ఉన్నాను, ప్యాక్ వచ్చింది, దానికి తోడు గడ్డాలు మీసాలు హార్మోనల్ చేంజెస్ వచ్చినట్టే ఆడపిల్లల్లో కూడా వంపు సొంపులు అందచందాలు అన్నీ చాలా తేడా వచ్చేస్తాయి. అప్పుడు తెలిసి తెలియని వయసులో చీవిడి ముక్కుతో ఇది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసి హాయ్ అన్నాడు. ఎవరండి మీరు అని అడిగితే నేను గుర్తులేనన్నమాట, నన్ను మర్చిపోయిందన్నమాట అనుకొని లోపలికి రావచ్చా, ఇంతకీ మీరెవరో చెప్పకుండా ఒకసారి లోపలికి వస్తే చెప్తాను అంటే రండి అంది. లోపలికి వెళ్ళేసరికి చిన్నప్పటి కవిత ఫోటో పెద్దది ఒక గోడకు పెట్టుంది. కవిత వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి దిగిన ఫోటో మరొక పక్కన పెట్టుంది. కన్ఫర్మ్ చేసుకున్నాడు. కూర్చోవచ్చా అంటే ఎవరో చెప్పకుండా పర్లేదు కూర్చుంటాను అని అలసటగా ఉందని లిఫ్ట్ వర్క్ చేయట్లేదని స్టెప్స్ ఎక్కొచ్చాను అంటే సరే కూర్చోండి, కొంచెం వాటర్ ఇస్తావా అని అడిగితే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. నేను నీకు గుర్తులేనా, నేను శ్యామ్ అని చెప్పాడు. చెప్తే ఏ శ్యామ్ అని అడిగింది కవిత. నువ్వు కవితే కదా? అవును నేను కవితే అని అడిగితే అంటే పూర్తిగా మర్చిపోయిందా? అవునులే, చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, తనకన్నా చాలా చిన్నది కూడా కదా, కాబట్టి తనే ఇప్పుడు ప్రేమైనా ఏదైనా గుర్తు చేసుకోవాలేమో. అప్పుడైనా ఆ పెళ్ళి, ఆ తర్వాత ఆ గతం, కలిసి ఆడుకున్న క్షణాలు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా తన్ని ప్రేమించుకోవాలా, తన మనసులో స్థానం సంపాదించుకోవాలా, ఇప్పుడు మళ్ళీ తనకు ఆ గతమంతా చెప్పాలా, భార్యగా దగ్గరవ్వాలా, ప్రేయస్గా దగ్గరవ్వాలా, లేక మళ్ళీ ఇప్పుడు తన్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలా, ఏమో ఇది కూడా ఒక గిలిగింత పులకింతగా బాగుంది కదా అనుకున్నాడు. మీరు వెళ్తే నేను తలుపేసుకుంటాను. అదేంటి అన్నాడు. ఇప్పుడు టైం ఎంత? రాత్రి 10 అయింది. ఈ టైంలో ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి బెల్లు కొట్టి నువ్వు కవిత అని అడిగి నా పేరు చెప్పి నేను గుర్తున్నానా అంటే ఏంటి అర్థం? ముందు మీరు వెళ్తే నేను తలుపేసుకుంటాను. అదేంటి అంత నిర్దయగా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడాలి? దీనిలో మాత్రం అప్పటికి ఇప్పటికీ అప్పుడు సైలెంట్గా ఉండేది, ఇంత గయ్యాళి దానిలా తయారైంది ఏంటి పెద్ద అయిన తర్వాత అనుకున్నాడు శ్యామ్. అనుకొని సర్లే అనేసి బాయ్ గుడ్ నైట్ అని చెప్పి మంచిది తమరు వెళ్తే మేము తలుపేసుకుంటామని గెంటినంత పని చేసి తలుపేసేసుకుంది అనుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక చేసేదేముందే, ఈ రాత్రికి హోటలే దిక్కు అనుకుంటూ అపార్ట్మెంట్ కిందకి దిగొచ్చేసరికి వాచ్మెన్తో కవిత ఇంటి ఓనర్ అని ఒక ఆయన మాట్లాడుతూ ఎవరైనా రూమ్ షేర్ చేసుకుంటారేమో కవిత ఉండే ఫ్లాట్ది కనుక్కోమన్నాను కదరా అనేసరికి మీరేమో అంతంత అద్దెలు చెప్తే ఎవరు మేము కట్టలేము అంటున్నారు, పైగా మీరు అబ్బాయిలకి ఇవ్వం అమ్మాయిలకే అంటున్నారని అదో తలకాయ నొప్పి అనేసరికి ఆ మాట విన్న శ్యామ్ గట్టిగా పట్టుకున్నాడు ఓనర్ని. పట్టుకొని మీరు కవిత ఉండే ఫ్లాట్కి ఓనరా అని అడిగితే అవును బాబు, అయితే మీరు రూమ్ షేర్కి ఇద్దాం అనుకుంటున్నారా? అవును, అదేదో నాకే ఇవ్వచ్చు కదా. ఎంత రెంటు? ఫ్లాట్ రెంట్ అయితే 20,000 బాబు, కానీ ఈయన ఒకళ్ళకే 15,000 అంటున్నారు. నేను మొత్తం మీకు ఒక్కొక్క నెలకే 25,000 ఇస్తాను నేనున్న నాళ్ళలో, 2 months అడ్వాన్స్ కూడా ఇస్తాను, ఇదిగో 50K అని అప్పటికప్పుడే 500 రూపాయల నోట్ల కట్ట తీసిచ్చాడు శ్యామ్. ఇచ్చేసరికి ఓనర్ కళ్ళల్లో డాలర్ సింబల్స్ పడిపోయి, కానీ మగపిల్లలు సార్ మీరు పక్కకు రండి, నేనెవరనుకుంటున్నారు, నేను కవిత హస్బెండ్ని, మీకు విషయం తెలుసా, ఏదో చిన్న డిస్టర్బెన్స్ లేండి అత్తాకోడళ్ళ మధ్య ఉండి నేనేమీ మాట్లాడలేదని, అలా నేను ఫారెన్ ట్రిప్కి వెళ్ళొచ్చేసరికి నా మీద అలిగి ఎంతకాలంగా ఉంటుంది నా పెళ్ళాం ఇక్కడొచ్చి, ఒక 6 months అయింది బాబు, మరే చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి అలిగేసి ఇక్కడికి వచ్చిందండి. అప్పటి నుంచి కనీసం నా కాంటాక్ట్లో కూడా లేదు తెలుసా, ఎంత మొండిదనుకుంటున్నారు. నిజమే, అమ్మాయికి ముక్కు మీదే ఉంటుంది కోపం,
కాబట్టి ఇంక వెతుక్కుంటూ వచ్చానా, చూసారా ఇప్పుడు కూడా నన్ను ఎలా గెంటేసిందో, ఎక్కడ రొమాన్స్ చేసి నైట్ పూట ముద్దు ముడిపాల్లో పెట్టి లొంగదీసుకుంటానేమోనని చీప్పాడు. మా ఆవిడ కూడా అంతే, నన్ను రానివ్వదు కోపంలో అన్నాడు ఓనర్. చచ్చింది గొర్రె అనుకొని ఓకే అని, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా ఆత్మబంధువులా అనిపిస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిపితే ఆ పుణ్యం మీకు కాదా, మీరు రొమాంటిక్ కపుల్లా ఉన్నారుగా అన్నాడు శ్యామ్. అనేసరికి యా ఎగ్జాక్ట్లీ అని, ఓకే అయితే అడ్వాన్స్ ఇచ్చావు, రెంట్ కరెక్ట్గా ఇవ్వాలి, రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చేసి తీసుకెళ్ళి పరిచయం చేసి లోపల పెట్టేస్తాను నిన్న అమ్మాయితో పాటు అని ఓనర్ వెళ్ళిపోయాడు. శ్యాము ఇక నైట్కి హోటల్ రూమ్లో ఉంటూ కవిత రూపమే కళ్ళల్లో మెదులుతుంటే ఎంత అందంగా ఉంది ఇది, చూడటానికి సింపుల్గా ఉన్న ఇది చామన ఛాయలో ఉన్న అంతంత పెద్ద కళ్ళు, పెద్ద జుట్టు, చూడటానికి ఏదో నిజంగా నా కోసమే పుట్టిన ఒక దేవకన్య ఏమో నా కళ్ళకలా కనిపిస్తోందా ఎదిగిన తర్వాత. ఏది ఏమైనా నేను ప్రేమించిన అమ్మాయి నా భార్య, నా పెళ్ళాం, నా లైఫ్, నా జీవితం అనుకున్నాడు శ్యామ్. ఆ తర్వాత తెల్లాడి ఓనర్ తీసుకెళ్ళి తలుపు కొడితే కవిత తలుపు తెరిచి నువ్వా అనేసరికి మొగుణ్ణి ఏం ఎరగనట్టు ఎంత నాటకం ఆడుతుందే, ఆడజాతి అంతా ఇంతే, చిచ్చి అనుకోని ఓనరు, నేను ఈ అబ్బాయికి రూమ్ షేర్కి ఇచ్చా ఫ్లాట్. అమ్మాయికి ఇస్తానన్నారు కదా సార్, అదేంటి మళ్ళీ? అమ్మాయి అంటే దొరకొద్దా ఏంటి నాకు? ఈ అబ్బాయి చాలా మంచోడు, నేను అన్నీ చెక్ చేసే ఈ అబ్బాయికి రూమ్ షేర్కి ఇచ్చా, 2 బెడ్రూమ్లు నీ ఏం కాదు కదా అనేసరికి అది కాదండి, అతను ఇల్లు నీట్గానే ఉంచుతాడులే, కిచెన్లో అతను ఒక సైడ్ కుక్ చేసుకుంటాడు, నువ్వు ఒక సైడ్ కుక్ చేసుకో, అయినా వాదనలు అనవసరం అమ్మా, నేను అడ్వాన్స్ తీసేసుకున్నాను, బాయ్ అని కరెంటు బిల్లు కూడా షేర్ చేసుకోండి అని వెళ్ళిపోయాడు ఓనరు. వెళ్ళిపోయిన తర్వాత ఇందుకేనా నువ్వు వచ్చింది నిన్న అని అడిగింది కవిత. అడిగితే కనీసం నన్ను నువ్వు నిన్న మాట్లాడనిచ్చావా మరి అని, ఇంతకీ నీ బెడ్రూమ్ ఏది, నా బెడ్రూమ్లోకి వచ్చావంటే చంప పగులుతుంది, ఆ పక్క రూమ్ లాక్ చేసి ఉంది, వెళ్ళి అందులో ఉండు, కీస్ అక్కడ ఉన్నాయి అంటే సర్లే అని శ్యామ్ ఆ తర్వాత పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడున్న విత్ ఫర్నిషింగే కాబట్టి తన బ్యాగు బట్టలు అన్నీ అక్కడ సర్దేసుకున్నాడు. అక్కడి నుంచి కవితను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి టీవీ చూడటం. ఆ తర్వాత ఇక కవిత ఆఫీస్కు బయలుదేరితే తన వెనకాలే తనకు తెలియకుండా వెళ్ళి కవిత ఏ ఆఫీసులో వర్క్ చేస్తోంది, అక్కడ తన కొలీగ్స్తో ఎలా ఉంటుంది, ఈ ఇంతకాలంలో తను ఎవరిని ప్రేమించలేదని కన్ఫర్మ్ చేసుకున్నాడు. తనకి పెళ్ళవ్వలేదని కాలివైపు మెడవైపు చూసి మెట్లు, మంగళసూత్రాలు, నల్లబూసలు, నొసట్లో కుంకుమ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వస్తే ఇక ఎవరి వంట వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. కవిత వంట కవిత, శ్యామ్ వంట శ్యామ్. కవిత చాలా వరకు వంట చేసుకోదు, ప్యాక్డ్ ఫుడ్ కానీ లేదంటే స్విగ్గీ జొమాటోలు కానీ బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవటం కానీ చేస్తుంది. ఇలా ఒక 15 రోజులు గడిచిపోయింది. ఈ 15 రోజుల్లో శ్యామ్ ఎన్నిసార్లు పలకరించినా కట్టే కొట్టే తెచ్చాను మూతి ముడుచుకొని మాట్లాడేది కాదు, మొహం పక్కకి తిప్పుకొని వెళ్ళిపోయేది. అయితే ఒక రోజున బయట జోరున కుంభవర్షం, స్విగ్గీ జొమాటోలు వర్క్ చేయట్లా, ఇంట్లో ప్యాకెడ్ ఫుడ్ అయిపోయింది. ఆ రోజు దట్టు సండే. ఇక ఎక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. దాంతో కడుపులో పేగులు మెలికలు పెట్టేస్తున్నాయి, ఎలికలు తిరిగి ట్రైన్లు తిరుగుతున్నాయి కడుపులో. సరే ఏదో ఒకటి వండుకుందాం కదా అని కవితకు అస్సలు వంట రాదు. మొత్తానికి కింద మీద పడి వంటగదిలో కుకింగ్ చేస్తుంటే శ్యామ్కి బాగా కుకింగ్ వచ్చు. ఫస్ట్ నుంచి కూడా ఫారిన్లో ఉండటం ఒకటి, తర్వాత ఏంటంటే అలా హాస్టల్స్లో ఉండటం వల్ల కుక్ చేసుకోవటం అంటే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల రేపెప్పటికైనా తన లైఫ్లోకి భార్య వస్తే తనకి చిన్న కష్టం కూడా కలగకూడదని రొమాంటిక్ లైఫ్లో కుకింగ్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అనే దాంతోనే నేర్చుకున్నాడు తను. దాంతో అప్పుడే ఓవెన్లో నుంచి వేడివేడిగా చాక్లెట్, వెనిల్లా, స్ట్రాబెర్రీ మఫిన్స్ తీసి వాటి మీద ఎంత ఫోమ్ క్రీము, విప్ క్రీమ్ వేసి వాటిని రకరకాలుగా
స్పార్కిల్స్తో డిజైన్ చేసి ఆ తర్వాత ఫ్రూట్ జ్యూసులు చేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని దాంట్లో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని అలా 4-5 రకాలు పాస్తా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే ఈలోపు కవిత వంట కాస్త మాడి పెంక్ అయిపోయి వంటగదిలో నుంచి పొగలు సెగలు. దాంతో మనుషులు ఉండాలా పోవాలా అన్నాడు శ్యామ్. సారీ అనేసి సింకులో పడేసి దాన్ని వెళ్ళి హాల్లో కూర్చుంది. శ్యామ్ ఎదురుగా అవన్నీ పెట్టుకొని హాల్లోకి వచ్చి తింటుంటే కడుపు నకనకలాడిపోయి అనే పెదాలు తడారిపోవటం మొదలుపెట్టినాయి. దాంతో ఆకలితో నాలుగు గుంజేస్తుంది. శ్యామ్ తింటూ తింటూ జాలి అనిపించి తీసుకో అన్నాడు. నాకు వద్దులే అంటే పర్లేదులే ఈ మొత్తం నేనేం తిన్నావు, నీ వంట గురించి నాకు తెలుసుగా, అది పెద్ద కంపు అవుద్దని. వాట్? అదేలే, నీకు వంట చేయటం మీద అంత ఇంట్రెస్ట్ లేక నువ్వు వంట నేర్చుకోలేదనుకుంటా. వంట చేయటం కోసమే ఆడవాళ్ళు ఏం పుట్టరు అలా అని నేను అనలేదులే. కానీ ఇప్పుడు నీలో ఫెమినిస్ట్ నిద్ర లేకుండా నాతో వాదించకుండా తిను, ఆకలికి ఎవరు చేశారనేది తెలియదులే అనేసరికి అలా ఫుడ్ వైపు చూస్తుంటే నిన్నేదో చేద్దామని అందులో నేనేమీ కలపలేదులే. ఆహా, నీకు అంత లేదని నాకు తెలుసులే అని ప్లేట్ తీసుకొని బర్రా 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 ఊడ్చేసి నాకు ఇంకా ఆకలి తీరలేదు, ఇంకేమైనా చేసి పెట్టవా అని అడిగేసరికి రాక్షసే ఇంత సన్నగున్నావు కదే అంతంత తింటున్నావు అనేసరి దిష్టి పెట్టుకో అందే. అనేసరికి ఏం తింటావు అంటే దోశలు వేస్తావా నా ఫేవరెట్ అనేసరికి ఫ్రిడ్జ్లో ఉన్న దోశ పిండి తీసి పేపర్ లాగా దోశలు వేసి పెట్టాడు. చట్నీ చేసి మరీ ఇక పొడి చట్నీతో బర్రా 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 ఒక 10 దోశలు లాగిచ్చేసి అమ్మయ్య అని అప్పుడు పడుకోబోతే ఈ మజ్జిగ తాగు వేడి చేస్తుంది అని ఆ మజ్జిగ ఇచ్చేపాటికి హాల్లోనే ఫ్రెండ్స్ అన్నాడు శ్యామ్. అనేసరికి ఫ్రెండ్స్ అందప్పుడు అబ్బో అన్న తర్వాత కూర్చుని ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నువ్వెక్కడ వర్క్ చేస్తావు అని అడిగింది. ఇక్కడే వేరే చోట్లేని నోటికి దోచింది. అప్పుడెప్పుడో చూసిన గుర్తు గూగుల్లో అది చెప్పాడు. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఇంత నా ప్యాకేజు అని చెప్పింది. గుడ్ అన్నాడు. అలా కబుర్లు చెప్పుకుంటూ హాల్లోనే పడుకుండిపోయారు. అక్కడి నుండి ఇంకిద్దరు సరదాగా కబుర్లు చెప్పుకోవటం, శ్యామ్ వంట చేసి పెట్టడం, కవిత వంటగదిలో కూర్చొని కబుర్లు చెప్పటం, కూరగాయలు కోసి హెల్ప్ చేసి పెట్టడం, హౌస్ నేను క్లీన్ చేస్తాలే నాకు వచ్చు అంటే పనిమ్మాయిని పెట్టుకుంటే సరిపోద్దిగా. అబ్బా ఇంతోటి 2 బెడ్రూమ్కి మళ్ళీ పనిమ్మాయి కూడా నాకు అలవాటేలే కానీ లే బాబు అని క్లీన్ చేయటం, నీ బట్టలు నేను వాష్ చేస్తానంటే ఎందుకు ఇవన్నీ, పర్లేదు నాయి చేసుకోవట్లే అని బట్టలు వాష్ చేసి పెట్టడం, సింకులో అంట్లు కడిగి పెట్టడం. అలా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి రావటం, సరదాగా జోకులు వేసుకోవటం, మాట్లాడుకోవటం, సినిమాలు, షికార్లు, పార్కులు, కబుర్లు చెప్పుకోవటం, మంచి స్నేహితులు అయ్యారు. ఇక కవిత రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శ్యాము తనే పనిమాల అక్కడ ఒక రెంటల్ బైక్ తీసుకొని ఆ బైక్ మీద దింపి ఆ తర్వాత మళ్ళీ తనే కరెక్ట్ కవిత వచ్చే టైంకి ఉంటే ఎందుకు ఇదంతా, పర్లేదులే ఈరోజు కొత్త బండే కొనుక్కున్నాను అని చెప్పేపాటికి 10 రోజుల నుంచి రెంటల్ బైక్ వాడుతూ బోర్ కొట్టేశాయా అంది కవిత. లేదు బైక్ రైడ్ అంటే నాకు ఇష్టం, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళిన తర్వాత కవితకు కూడా శ్యామ్ కొంచెం నచ్చటం మొదలుపెట్టాడు. ఒక రోజున వ్యాలంటైన్ డే వచ్చేసరికి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కవిత అలా కూర్చుందే. ఈరోజు ఆఫీస్ లేదా అన్నాడు శ్యామ్. సాటర్డే బాబు, ఈరోజు రేపు కూడా ఆఫే. ఓ మర్చిపోయాను అని కవితని ఈరోజు ఒక చోటుకి వెళ్దాందా అని చెప్పి తీసుకెళ్ళి చాలా ఖరీదైనటువంటి లక్షల ఖరీదు చేసే డైమండ్ రింగు ఆమెకి పెట్టి మొత్తానికి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేశాడు. ఏంటిదంతా అంది కవిత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కవిత, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. చూడు నీలో నేను ఒక మంచి స్నేహితుడినే చూశాను, చూడగలను, చూస్తూ ఉన్నాను కూడా. నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించలేను. ఎందుకని అన్నాడు. ఎందుకనంటే నా లైఫ్ నాది కాదు. నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు వేరే ఒక అబ్బాయికి పెళ్ళైపోయింది. మనసా వాచ కర్మణ అతన్నే భర్త అనుకుంటున్నాను. అతన్ని తప్ప వేరే మగాడిని కల్లో కూడా ఊహించుకోలేను. తప్పుగా అనుకోవద్దు.
లేదు. నువ్వంటే నాకు ఇష్టం ఉన్న మాట నిజం. ఒక స్నేహితుడిగా, ఒక వ్యక్తిగా నీకు చాలా మంచి మనసు ఉందని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంతేకాని బెడ్ షేర్ చేసుకునేలాంటి, లవ్ చేసేలాంటి ఇష్టం మాత్రం అది కాదు అంది కవిత. దాంతో శ్యామ్ మనసు నిండిపోయింది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న కవిత గతం మర్చిపోలా. కాకపోతే ఆ శ్యామే నేననేది మాత్రం తనకి బహుశా పేరు గుర్తులేదో, నేను గుర్తులేనో కానీ తను మాత్రం నా కోసమే ఎవరిని ప్రేమించాల, ఎవరిని పెళ్లి చేసుకోవాలా. డాడీ ప్రేమ అంటే ఇద్దరి వైపు నుంచి ఉండాలని చెప్తాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకొకటి ఉంటుందా? నా కోసమే జీవితంలో ఎదురు చూస్తున్న ఒక అమ్మాయి నా జీవితంలోకి రావటం కన్నా ఇంకేముంది అదృష్టమని శ్యామ్ కవితని గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ఏంటిదంతా అంది కోపంగా. అనేసరికి కవిత వేలికి ఆ డైమండ్ రింగ్ పెట్టి, పిచ్చి ఆ శ్యామ్ని నేనేరా అని చెప్పి ఇంతకాలంగా తన కోసమే ఎదురు చూస్తోంది, తన కోసమే ఎంతకాలంగా బ్రతుకుతోంది, ఎంత సాధించింది అన్నిటినీ కవితకి ఏకరువు పెట్టేపాటికి నిలువు గుడ్లేసుకొని చూస్తూ నిలబడిపోయింది. నమ్మట్లేదా? నాతో రా అని ఫ్లాట్కి తీసుకొచ్చి చిన్నప్పుడు వాళ్ళ పెళ్లి వీడియోలు, ఫోటోలు అన్నీ చూపించి ఇప్పుడు నమ్ముతావా? ఇదిగో అప్పుడు నానమ్మ, ఇప్పుడు నానమ్మ, అప్పుడు అమ్మా నాన్న, ఇప్పుడు అమ్మా నాన్న అని ఫోన్లో ఫోటోలు కూడా చూపించాడు. కవిత ఆశ్చర్యపోయింది. దాంతో కవితని గట్టిగా కౌగిలించుకున్నాడు శ్యామ్. కౌగిలించుకుంటే ఇదంతా నిజమంటే నమ్మశక్యం కావట్లేదు కాదు, కానీ నీకోసమే నా గుండె కొట్టేసుకునేది తెలుసా? ఎవరి ముఖం చూసినా నువ్వే కనిపించేదానివి తెలుసా? ఈ వయసుకు నువ్వు ఇలా ఉండుంటావా? నీలో అందాలన్నీ ఇలా ఉండుంటాయా? నువ్వు ఇప్పుడు వంపు సొంపులతో ఇలా అందగత్తెలా అయ్యుంటావా? నీ జుట్టు ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటాయి, నీ నడువు ఎలా ఉంటుంది, నీ వేళ్ళు ఎలా ఉంటాయి, నువ్వు ఎలా ఉండుంటావు, నీ మెడ ఎలా ఉంటుంది, దాని మీద నేను ముద్దు పెట్టాలి, నీ పెదవుల మీద నేను ముద్దు పెట్టాలి, నేను కౌగిలించుకోవాలి, నీ నడుము ముద్దు పెట్టాలి, నీ వీపు మీద ముద్దు పెట్టుకోవాలి. బాబోయ్, మరి నా వైఫ్ గురించి నేను డ్రీమ్స్ కనకూడదా? ఏ అమ్మాయిని ఎంతమందిని చూసినా, ఎంతమంది నాకు వచ్చి ప్రపోజ్ చేసినా అందరి ముఖాల్లో కనిపించేది నువ్వే కవిత. నిన్ను తప్ప నా కల్లో కూడా నేను ఎవరిని ఊహించుకోలేదంటే నమ్ముతావా? నీకోసమే బ్రతికా, నీకోసమే చదివా, నీకోసమే స్పోర్ట్స్ ఆడా, మ్యూజిక్ నేర్చుకున్నా, డాన్స్ నేర్చుకున్నా, వరల్డ్ అంతా తిరిగా. ఆ తర్వాత నీకోసమే ఒక దగ్గర వర్క్ చేశా, తిరిగి వచ్చా. పగలు రాత్రి అనేదే తేడా లేకుండా కష్టపడ్డా. నెంబర్ 1 బిజినెస్ పొజిషన్కి ఎదిగా. డాడీ చైర్పర్సన్ చేశాడు. నీకోసమే ఆకలి దప్పులు మానుకున్నాను. ఇంట్లో వాళ్ళని పలకరించలేదు. తాతయ్య పోతూ ఇలా అన్నాడు. నానమ్మని తీసుకొని ఇలా వెళ్ళాను. నెంబర్ దొరికింది. మీ బాబాయ్ పిన్నిని అడిగాను. కావాలంటే వాళ్ళని ఫోన్ చేసి అడుగు. ఆ తర్వాత ఇలా వెతుక్కుంటూ నీ కోసం వచ్చాను. నువ్వు కాదంటే ఇంటి ఓనర్తో నీ హస్బెండ్ అని చెప్పి ఇలా ఇక్కడ జాయిన్ అయ్యానని మొత్తం చెప్పుకొచ్చాడు కవితకే. చెప్పేపాటికి అలా వింటూ నిలబడిపోయింది. దాంతో ఆమెను గట్టిగా కౌగిలించుకొని పెదవుల మీద గాఢంగా 1/2 అవర్ సేపు ఆమె వెనక్కి తోస్తున్నా సరే ఆపకుండా, ఇన్నేళ్ల నా ప్రేమ నీకు తెలియాలని గట్టిగా ముద్దు పెట్టేశాడు శ్యామ్. ఏంటిదంతా అని అడిగితే, నువ్వు నా వైఫ్వి, తప్పేంటి? అప్పుడు మనం చిన్నపిల్లలం, అప్పుడు జరిగిన పెళ్ళి ఎవరికి తెలుసని, ఇప్పుడు మనకి ఆ పెళ్ళి చెల్లదు. ఇప్పుడు మనం మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి చేసుకొని మనం మళ్ళీ భార్యాభర్తలుగా ప్రపంచానికి కొత్తగా పరిచయం కావాలి అంది కవిత. అంతే కదా, అదేగా నువ్వు అనుకునేదే. సరే అలాగైతే అని చెప్పి అదే మాట మీద ఉండు. అప్పుడు మనం చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాము, అది ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుందాం అంటావు, ఆ తర్వాతే అన్నీ అంటావు, అంతేనా అని నవ్వేశాడు శ్యామ్. నవ్వింది కవిత. ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది కవిత. ఎన్నెన్నో ఆలోచనలు ఈగలు ముసురున్నట్టు ముసురుతున్నాయి మైండ్లో. ఆ తర్వాత ఇక శ్యాము 2 రోజుల తర్వాత ఎవరో ఒక అబ్బాయి వచ్చి బెల్ కొట్టాడు. కాసేపు అలా శ్యామ్తో మాట్లాడిన తర్వాత ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు. ఆ బ్యాగ్లో నుంచి అతను వెళ్ళిన తర్వాత కవిత వంటగదిలోకి వెళ్తే వెనక నుంచి వెళ్ళి కవితను కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి బెల్జియం డైమండ్స్ నెక్లెస్ పెట్టేసరికి కవిత ఆ నెక్లెస్ని అలా చూసుకొని వెంటనే మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళు మూసి నుంచోబెడితే
ఆ నెక్లెస్ వైపు చూసి చాలా బాగుంది, చాలా ఖరీదు అనుకుంటాను అనేపాటికి అవును 2 కోట్ల పైనే ఉంటుంది, నీకోసమని చాలా స్పెషల్గా తెప్పించాను, వచ్చినవాడు నా ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వచ్చాడు అని చెప్పేసరికి ఎందుకు ఇంత ఖరీదైన వస్తువు, వద్దు పెళ్ళైన తర్వాత తీసుకుంటానులే అని చెప్తే పెళ్ళైన తర్వాత తీసుకోవటం ఏంటి పిచ్చా, మనకు పెళ్ళవ్వలేదా, ఎప్పుడు మన ఇద్దరికి పెళ్ళయింది చాలా సంవత్సరాలు కూడా అయిపోయింది, నా వైఫ్కి నా వైఫ్గా నేను నిన్ను ఎంత పెద్ద అయిన తర్వాత ఇస్తున్న గిఫ్ట్, మన ముద్దు గుర్తనుకో అనేసరికి ముద్దులకు కూడా గుర్తుగా ఇస్తారా అంది కవిత. నేను హగ్గుకు కూడా ఇస్తాలే గుర్తుగా అన్నాడు శ్యామ్ అనే కవితని దగ్గరికి తీసుకుంటూ ఆమెతో క్లోజ్ అవ్వాలని, శారీరకంగా కలవాలని, ఇంటిమేట్ అవ్వాలనుకున్నాడు శ్యామ్. కవితకి చెమట్లు పోసి ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఏంటిదంతా అంటే తప్పేంటి, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే కదా, అందులో తప్పే ఉందిరా, నువ్వు నా భార్యవే, ఇంతకాలం బ్రహ్మచర్యంతో ఎలా ఉన్నానో తెలుసా, ప్రతి క్షణం విరహంతో కాలిపోతున్నాను తల్లి అని ఆమెని ముద్దుల్లో ముంచెత్తుతుంటే ప్లీజ్ పెళ్ళైన తర్వాత ఓ మీ అమ్మాయిలతో వచ్చిన తంటానే ఇదే తల్లి, సరే ఇప్పుడు పెళ్ళే కదా కావలసింది, కానివైతే మనం 2 డేస్లో అమ్మా నాన్న దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాం, ఆ తర్వాత అక్కడే ఇంకా మనం ఉండేదే, ఇక అక్కడే మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళొద్దాం, ఆ తర్వాత ఇన్నేళ్లుగా నేను కన్న డ్రీమ్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుందాం, ఓకేనా అని మళ్ళీ పెదాల మీద ముద్దు పెట్టి ఆమెను దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. కవితకి ఇదంతా కలలా ఊహలా ఉంది, మైండ్ ఏం పనిచేయట్లేదు, షాకులో బ్రెయిన్ పనిచేయట్లా. ఈలోపు శ్యామ్ స్నానానికి వెళ్ళొస్తానంటే కవితకు ఫోన్ వచ్చింది. కవిత ఆ ఫోన్ మాట్లాడుతూనే కళ్ళల్లోంచి నీళ్లు, తల్లో నుంచి చెమట్లు పోసి చేతులు కాళ్ళు వణకటం మొదలుపెట్టింది. ఏమైంది అన్నాడు శ్యామ్ వచ్చి వెనక నుంచి కౌగిలించుకొని. ఏం లేదు, ఆఫీస్లో చిన్న డిస్టర్బెన్స్, జాబ్లోంచి తీసేస్తున్నారంట కొంతమందిని. ఓ అంతేగా, నేనే చెప్దామనుకున్నాను, నీకేం కర్మ జాబ్ చేయటానికే, మానేరా, మనం ఎటు వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళు తీసేశారు నువ్వు ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవటం ఏంటే, కష్టపడి తెచ్చుకున్న జాబ్ అని, చచ్చా వదిలే, నీ రేంజ్కి ఆ జాబ్ ఏంటి అని దగ్గరికి తీసుకున్నాడు ఆమెని. ఆ తర్వాత ఇక తెల్లారి కవిత ఫోన్ చేసి ఇలా వెళ్తున్నాం, ఈ టైంకి ఫ్లైట్, ఈ టైంకి ఎయిర్పోర్ట్లో ఉంటాను అని చెప్పింది. సరే అని అవతల వైపు గొంతు వినిపించిన తర్వాత కవిత ఫోన్ పెట్టేసిందే. శ్యామే కవితవే ఇక ఉన్న పాత బట్టలన్నీ తీసి అవతల పడేసి ఆ తర్వాత షాపింగ్ చేయించుకొచ్చి ఒక ట్రాలీ నిండా బట్టలు సర్దాడు. పార్లర్కి తీసుకెళ్ళి మేకోవర్ చేయించాడు. చేయించిన తర్వాత అసలు దేవకన్యలాగా ఉంది కవిత. ఆ తర్వాత ఆమెను తీసుకొచ్చి ఓనర్తో, మీరు మాకేమీ రెంట్ అడ్వాన్సులు వెనక్కి ఇవ్వక్కర్లేదు, ఎవరో ఒకళ్ళని చూసుకొని వాళ్ళకి ఇల్లు ఇచ్చేసుకోండి, అలాగే ఇందులో కవిత బట్టలు ఉన్నాయి, ఎవరైనా ఉంటే కనుక పూర్ పీపుల్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని. కవిత నా సర్టిఫికెట్స్ తెచ్చుకుంటానని బయటికి వెళ్తే నేను వస్తా పదమని వెంటొచ్చాడు శ్యామ్. కవిత అక్కడ ఎవరితోనో మాట్లాడాలనుకుందే. అక్కడ కొద్ది దూరంలో కవితతో మాట్లాడాలని ఒక జంట అలా చూస్తున్నారు, కానీ కవితకి మాట్లాడటానికి కుదరలేదు. దాంతో రేపు అని వాళ్ళకి మెసేజ్ పెట్టేసి సర్టిఫికెట్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రేపే మనం వెళ్ళాల్సిందే అని చెప్పి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి అని మనం ఎయిర్పోర్ట్లోనే తినేద్దాం పదమనే శ్యామ్ పొద్దున్నే కవితను తీసుకొని బయలుదేరిపోయాడు ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అల్లంత దూరంలో ఒక జంట కనిపించారు కవితకి. దాంతో కవిత ఫోన్కి మెసేజ్ వచ్చింది, బాత్రూంలోకి రమ్మనమని. దాంతో కవిత నేను ఇప్పుడే వస్తాను అందే. అదేంటి అనేసరికి ఫ్లైట్ 2 hours డిలే కదా, కబుర్లు చెప్పుకుంటుంటే గడిచిపోతుంది, దానికి బాత్రూంలో ఏం చేస్తావురా అన్నాడు శ్యామ్. అబ్బా అది కాదు, ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్తే సరే నేను వచ్చి బయట నిలబడినా, బాబోయ్ నేను ఎక్కడికి వెళ్ళను స్వామి అని చెప్పి కవిత చిచ్చి ఏమనుకుంటారు ఎవరైనా చూస్తే, కూర్చో ఎప్పుడే వచ్చేస్తాను అని చెప్పి కవిత రెస్ట్ రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడే ఉన్నటువంటి ఒక జంట ఏంటి ఎంత లేటు అనేసరికి అతన్ని కప్పిపుచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి రావద్దా ఏంటి, అవునేంటి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడట్లేదేంటి, నువ్వు మెసేజ్లు పెడితే రిప్లైలు ఇవ్వట్లేదేంటి, తను నా పక్కనే ఉంటున్నాడు, వాష్రూమ్కి వెళ్ళినా కూడా వాష్రూమ్ బయటే కూర్చుని నాతో కబుర్లు చెప్తూ స్నానం చేయి
చివరికి చెప్తే బాగోదు, టాయిలెట్కి వెళ్ళినా నాతో మాట్లాడుతూ వెళ్ళు, తప్పే ఉంది, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అంటున్నాడు, మాటకు ముందు మాటకు వెనక. నువ్వు అనుకున్నంత తేలిక అనుకుంటున్నావా ఇవన్నీ? అవునులే, అవన్నీ నేను అనుభవించాల్సిన జీవితం. ఆ బ్రతుకు నాది, వాడి పక్క స్థానం నాది. ఏమున్నాడే వాడు 6 ప్యాక్ బాడీతో, వాడు ఎలా మళ్ళీ తిరిగి వస్తాడని తెలిస్తే ఈ యదవ సాగర్ గాడిని నేను ప్రేమించేదా పెళ్లి చేసుకునేదా దరిద్రుణ్ణే అనేసరికి ఏం మాట్లాడుతున్నావు కవిత నువ్వు అనేసరికి నిజాలు మాట్లాడుతున్నాను నీరజ అనేసరికి ఇంకాపి ముందు తనతో మాట్లాడాల్సిందే కానివ్వో అన్నాడు అక్కడే ఉన్న సాగర్ అనే వ్యక్తే. ఇంతకీ ఏంటి, ఎందుకు రమ్మన్నావు అని అడిగింది నీరజ. అడిగేసరికి ఎందుకు రమ్మంటావు ఏంటి, నీకు తెలీదా ఎందుకు రమ్మనమన్నానో, నిన్నెందుకు ఫోటోలు పెట్టమన్నాను, ఏది వాడిచ్చిన ప్రపోజల్ రింగిటి, ఈ రింగు పెట్టుకొని ఆ రింగిటివ్వు, ఇది దాదాపు 50 లక్షల ఖరీదు ఉంటుంది కవిత, పర్లేదు ఇటివ్వు, అదే నాకనేగా వాడు పెట్టాడు, అదేమి నీది కాదు కదా, వాడు నిన్ను నేననుకోని కదా పెట్టాడు, నువ్వు కవితవి కాదు నీరజవని తెలిస్తే నీకు పెడతాడా, మూసుకొని ఇటివ్వవే అని చెప్పి, నేను ఇప్పుడు ఎంత డబ్బు అవసరంలో ఉన్నానో, నా మీద ఎంత బరువు బాధ్యతలు ఉన్నాయో తెలీదా నీకు అనేసరికి ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయారు అందరూ. కవిత మాట్లాడటం మొదలుపెట్టింది. నీకో విషయం తెలుసా, చిన్నప్పుడు ఒకప్పుడు మా బ్రతుకులు బాగానే ఉండేవి, అలాంటిది మా అమ్మకు ఉన్న డబ్బు పిచ్చి వల్ల, అత్యాస వల్ల, మా నాన్నకున్న అక్రమ సంబంధాల పిచ్చి వల్ల, గుర్రపందాలు పేకాట్ల వల్ల ఉన్నాయి మొత్తం ఆరిపోయి అప్పుల పాలైపోయి అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఆ క్షణంలో ఇదిగో ఇప్పుడు వచ్చాడే శ్యామ్ గాడు, వాడి నానమ్మ తాతయ్య వాడికేదో జాతకంలో దోషం ఉందని 5 ఏళ్ళు ఏదో పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి, ఇద్దరు ఫిజికల్గా కలవకూడదు, మీకు 5 ఎకరాల పొలం, ఆ తర్వాత సోన్స్ ప్రాపర్టీ బంగారం ఇస్తామని చెప్పి ఒప్పించారు మా అమ్మ నాన్నల్ని. అత్యాశతో ఉన్న వీళ్ళు, అప్పుల పాలైన వీళ్ళు, వాళ్ళు ఇల్లు తనఖా విడిపిస్తామని, ఆ తర్వాత బంగారాలు విడిపిస్తామని చెప్పేపాటికి సైమని సంకలు గుద్దుకుంటూ వెళ్ళి నాకు వాడికి పెళ్లి జరిపించారు. అయిపోయిన తర్వాత ఇక ఆ 5 సంవత్సరాల కాలం అయిపోయింది. వీడు నాతో ఆడుకునేవాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాటలు చెప్పుకునేవాళ్ళం. వాడు నాకు అవి ఇవి అని తెచ్చిచ్చేవాడు, బట్టలు కొనిచ్చేవాళ్ళు. ఆ 5 సంవత్సరాలు మా మెయింటెనెన్స్ అంతా వాళ్ళ నానమ్మ తాతయ్యే చూశారు. ఇదంతా శ్యామ్ వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియదు. ఆ తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది. శ్యామ్ నాకు దగ్గర అవుతున్నాడేమోనని ముసలోడికి అనుమానం వచ్చి ఆ జ్యోతిష్యుడు ఇంక అయిపోయింది గడువు అనేసరికి మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చే మా అమ్మా నాన్నని నన్ను అక్కడి నుంచి ముసలోడు తరిమేశాడు. ఆ తర్వాత మా నాన్నకి మా బాబాయ్ సాంబయ్య అంటే, మా అమ్మకి తన సొంత చెల్లెలు రాజ్యం పిన్నంటే చాలా ఇష్టం. కాబట్టి ఇక సొంత చెల్లెల్నే మరిదికిచ్చి చేసుకోవటం ఒకటే, అక్క మొగుడు బావ, పైగా మొగుడికి అన్న, దాంతో మా పిన్ని కూడా చాలా బాగుండేది మాతో, మా మధ్య కమ్యూనికేషన్లు బాగుండే. ఎత్తుకెళ్ళిన డబ్బుల్లో కొంత మా బాబాయ్కి కూడా ఇచ్చాడు మా నాన్న. ఆ తర్వాత వద్దురా స్వామి అంటే వినకుండా మా నాన్నతో పాటు మా అమ్మ కూడా ఒక్కసారిగా డబ్బులు ఇచ్చేపాటికి తాగుడు అలవాటు చేసుకొని ఇద్దరూ కలిసి కారు కొని వస్తూ లారీ కింద పడి ఢామ్మని సచ్చారు. ఇక ఆ తర్వాత పోతూ ఆస్తి నా పేరు మీదే పెట్టారు. కాబట్టి మా బాబాయ్ పిన్ని ఏమీ నేను ఇస్తే తప్ప నన్ను సావగొట్టి మరీ తినే రకాలు కాదు. కాబట్టి ఆ తర్వాత మా అమ్మ నాన్న ఎటు పోయారు, ముసలోడు నన్ను చదివించలేదని, అప్పటికే నాకు 11 ఏళ్ళు వచ్చినాయని ఇక అప్పుడెప్పుడు 2nd క్లాస్ తర్వాత నేను చదువుకోలే, డైరెక్ట్గా అక్కడి నుంచి నన్ను చదివించుకురావటం మొదలుపెట్టాడు మా బాబాయ్ హాస్టల్లో వేసి. అలా నాకే ఇక ఉన్న డబ్బుల మీద వడ్డీ వస్తుంది కాబట్టి చదువుకుంటూ వచ్చా. అలా ఇంజనీరింగ్ దాకా వచ్చా. అసలు నాకు ఈ శ్యామ్ గాడు గుర్తులేడు, వాడిని నేను పూర్తిగా మర్చిపోయాను. నేను మూవ్ ఆన్ అయిపోయాను. జస్ట్ లైఫ్లో అదంతా ఒక్కల అంతే, ఏదో జరిగిపోయింది. ఒకడు లైఫ్లోకి వచ్చాడు, తాళి కట్టాడు, వాళ్ళకి అవసరం, యూజ్ అయ్యాం, మనకి మనీ కావాలి, వాళ్ళ మనీ ఇచ్చారు, లైట్ అనుకున్నాను నేను. ఆ తర్వాత ఈ సాగర్ గాడు పరిచయం అయ్యి, వీడికేమో రోగిష్టి అమ్మ బాబులు, వీడికేమో 3 చెల్లెళ్ళు. ఈ దరిద్రుణ్ణి వీడిని చూసి ప్రేమించాను. ప్రేమించింది కాక ఈ ముదరష్టపు వెధవ ఒక రోజున తప్పతాగి నాకు కూడా తాగబోయించేసరికి ఆ తాగుడు మత్తులో పడి ఇద్దరం క్లోజ్ అయ్యాం. అలా ఫిజికల్ అయిన తర్వాత బాగుందనిపించింది, మళ్ళీ ఆ సుఖం కావాలనిపించింది. 4 ఏళ్ళు బీటెక్ కంటిన్యూ అయిపోయాం. అయిపోయిన తర్వాత
బీటెక్ అయిపోయింది. ఇద్దరికి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబులు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా లేట్ చేయకూడదు అనిపించింది. అప్పటికే నేను ప్రెగ్నెంట్ని, కడుపులో ట్విన్స్ ఉన్నారు. దాంతో వీడికి ఆడగాలి ఎక్కువ. దానికి తోడు వీడేమీ నన్ను మోసం చేసే రకం కాదు. వీడి అమ్మ బాబుకి వీడి ఫ్యామిలీకి అంత కెపాసిటీ కూడా లేదు. దాంతో ఇక వీడిని పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక మొదటి కాన్పులోనే ట్విన్స్ ఇద్దరు పాపలు పుట్టారు. మళ్ళీ వెంటనే వీడి కంగారు, వీడి ఆత్రం తగలేయటానికే కనీసం నాకు కాపర్టీ వేయించుకునేంత టైం కూడా ఇవ్వకుండా వీడు తొందర పెట్టేసరికి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయి మళ్ళీ ట్విన్ పాపలు పుట్టారు. 4 కూతుళ్ళకి తల్లినయ్యాను. వీడి కొంపకి వచ్చి ఉద్యోగానికి వెళుతూ పిల్లల్ని ఎలాగోలాగా వీడి అమ్మ బాబుకి ఒక మనిషిని పెట్టి పెంచుకోమని ఇచ్చి, ఒకవైపున వీడి చెల్లెళ్ళు చదువులో ఉన్నారు. వాటికి ఫీజులు కట్టాలి. ఉండేది అద్దె కొంప. వీడి అమ్మ బాబులకి ఒళ్ళంతా రోగాలే. వాళ్ళకి ఇక మందులు ఇప్పించాలి. నా ఫ్యామిలీ లైఫ్లో నేను పడిపోయి ఉద్యోగానికి వెళ్ళటం మొదలు పెడితే ఈ దరిద్రుడికి ఉన్నట్టుండి వ్యాపారం మీద మనసు పోయింది. అడ్డమైన వెధవలతో వీడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని, తొక్కని, తోటకూరని నేనెంత చెప్పినా వినకుండా నాకు మా అమ్మ బాబు బాగానే ఉంచి వెళ్ళారు. ఆ బంగారం మొత్తానికి ఉన్న డబ్బులు ఎత్తుకెళ్ళి ఈ దరిద్రుడు వ్యాపారంలో పెట్టాడు. వ్యాపారంలో పెట్టి వీడు ఆ వ్యాపారంలో కాస్త మొత్తం గుండు కొట్టించుకొని వచ్చాడు. ఇక నెత్తిన గుడ్డేసుకోవటం తప్ప మిగిలిందే ఉందే. ఉద్యోగానికి వెళదాం రారా మగడా అంటే ఉద్యోగానికి వెళ్ళి వ్యాపారంలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపించేపాటికి ఉద్యోగంలోంచి పీకి ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా బ్లాక్ మార్క్ పడేసి పంపారు వాళ్ళు. దాంతో నేనే ఉద్యోగం చేయాల్సి వచ్చిందే. 4 పిల్లలు, వీడమ్మ బాబు, వీడి చెల్లెళ్ళు, వాటి ఫీజులు ఎంతని భారం మోయని నేను అలసిపోయాను. ఒకవైపున పొద్దున్నే లేవటం, ఒకవైపున వీడి చెల్లెళ్ళతో ఇంట్లో పనులు చేయించడం, ఒకదాంతో బొచ్చులు కడిగించి, ఒకదాంతో ఇల్లు ఉడిపించి, ఒకదాంతో అంట్లు తోమిచ్చి, నేను వంట చేసుకొని వీడమ్మ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి ఈ దరిద్రుడిని బయటకు పంపి సరుకులు కూరగాయలు తెప్పించి వీడితో బూజులు దులిపించి, అది చాలుతనే సాయంకాలం పూట ముదృష్టి పొన్ని కూర్చోబెట్టి ట్యూషన్లు చెప్పించి ఎలాగో సంసారం లాక్కొస్తున్నాను. ఏ రోజు నా పిల్లల బ్రతుకేంటి, ఆడపడుచులు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, పొద్దున్న లేస్తే 99 రోగాలు చెప్తారు వీడి అమ్మ బాబు. ఫ్యామిలీ ఎలా వెళ్ళాలి అనుకుంటున్న టైంలో మా బాబాయ్ దేవుళ్ళ ఫోన్ చేశాడు. ఆ శ్యామ్ గాడు వాళ్ళకి ఫోన్ చేశాడని, వాడికి నేను ఇంకా గుర్తున్నానని, నన్నే తలుచుకుంటూ బైరాగి వెధవలా దేవదాసులా తిరుగుతున్నాడనే, నన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోని అంటున్నాడని చెప్తే, నేను ఆల్రెడీ పెళ్ళికి ముందే ఈ సాగర్ గాడికి ఇలా పెళ్ళయింది, నాకు శ్యామ్ గాడికి, అప్పుడు నాకు 7 ఏళ్ళు వాడికి 9 ఏళ్ళు అని చెప్తే వీడు నవ్వాడు. అయితే ఆ తర్వాత సరే మా బాబాయ్ ఫోన్ చేసి మరైతే నీకు పెళ్ళయిందని చెప్పేమంటావా అమ్మ, పిల్లలు పుట్టారని అనేసరికి అప్పుడే నా మైండ్లో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. కాగు బాబాయ్, నేను ఆలోచించుకొని చెప్పిందాక నువ్వు ఫోన్ చేయొద్దు, చెప్పొద్దు, ఫోన్ చేసినా ఎత్తొద్దు అని చెప్పా. దాంతో ఆలోచించా 1 రోజు 2 రోజులు ఆలోచిస్తే 3వ రోజు నా మొగుడిని తీసుకొని వీడిని బాగా సుఖపెట్టిన తర్వాత ఇక నా మొగుడి గుండెల మీద పడుకొని నేనే కవితగా మెళ్ళో తాళి తీసేసి నల్లపూసలో మెట్టెలు తీసేసి వెళ్ళేదా వాడి దగ్గరికి, వెళ్ళి నీకోసం నేను ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు అని చెప్పేదా. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎలాగోలాగా వాడిని గనక లూటీ చేసి కొల్లగొట్టి ప్రేమ మత్తులో మోసం చేసి 4 రాళ్ళు లాగితే మన పిల్లల భవిష్యత్తుకి, నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకే, అలాగే నీ చెల్లెళ్ళని ఫారిన్ సంబంధాలు ఇవ్వచ్చు. మీ అమ్మ నాన్నకి కింద నుంచి పైకి మొత్తం ప్లేట్లు, స్క్రూలు, డిస్కులు బిగియాలి కాబట్టి అన్నీ బిగించవచ్చు. నువ్వు నీకు నచ్చిన బిజినెస్ పెట్టుకోవచ్చు అంటే నిన్నెవడే నమ్ముతాడు. పెళ్ళికి ముందే నాతో కాలు జారి 4 సంవత్సరాల పాటు నాకు ఓపిక లేదు మొర్రో అన్నా కూడా నన్ను వదలలేదు నువ్వు. పెళ్ళైన 2 సంవత్సరాల్లో 2 జతల కమలలు 4గురిని దింపావు నువ్వు. అలాంటిది నిన్ను నమ్మి వాడి దగ్గరికి పంపితే నిజంగానే పెళ్ళవ్వలేదని నాకే విడాకులు ఇచ్చి పిల్లలతో నాతో సంబంధం లేదని చెప్పి నువ్వు వాడితో కంటిన్యూ అయిపోవాయని గ్యారంటీ ఏముందే. ఒక బలహీన క్షణంలో నన్ను లొంగ తీసుకున్నాడు, నేను లొంగిపోయానని వాడితో కాల్జారవని గ్యారంటీ ఏముందని ఈ సన్నాసి అన్నాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఆలోచించా. అప్పుడు తళుక్కున నువ్వు గుర్తొచ్చావు.
ఒకప్పుడు వీళ్ళింటి పక్కన ఉండేవాళ్ళు మీరు. మీ నాన్న తాగి తాగుబోతు వెధవయి మీ అమ్మని చితక్కొట్టేసి నిన్ను కన్నాడు. మీ అమ్మ ముద్దుగా నీ పేరు నీరజ అని పెట్టుకుందే. మీ అమ్మ భారతి అష్టకష్టాలు పడి నిన్ను పెంచుకుంటూ వస్తున్న క్షణంలో మీ అమ్మకి యాక్సిడెంట్ అయి బాడీ ప్యారలైజ్ అయిపోయింది. దాంతో మీ అమ్మని తీసుకెళ్ళి వీళ్ళ నాయనమ్మ పక్కింట్లోనే ఉంటున్న మంచి పిల్ల, పైగా మీ అమ్మ 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 అంటూ వీళ్ళ నానమ్మని పిలిచేసరికి చచ్చిపోయిన కూతురు గుర్తొచ్చి వీళ్ళ నాయనమ్మకి మొత్తానికి మీ అమ్మని దగ్గరికి తీసి, మీ అమ్మ ఎటు కూడాను హాస్పిటల్ పాలైంది కాబట్టి నీ బాధ్యతని వీళ్ళ నానమ్మ తీసుకొని ఈ సాగర్గాడి అమ్మకి, మా అత్తకి, నీకెటు 3 కూతుళ్ళు ఉన్నారు కాబట్టి నీరజను కూడా నీ కూతురుతో సమానంగా పెంచని, వీడెక్కడ పెద్దయ్యాక వెకిలాషాలు వేస్తాడేమోనని రాఖీ కట్టించి నిన్ను వీడికి చెల్లెల్ని చేసి అన్నయ్య అని పిలిపించి చెల్లి అని పిలిచేలా చేసేసింది వీళ్ళ నాయనమ్మ. తర్వాత నిన్ను మా అత్తేమీ ఆదరించలేదులే, కానీ వీళ్ళ నానమ్మ ఉన్నన్నాళ్ళు నిన్ను బాగానే చూసింది ఒక 2-3 ఏళ్ళు. ఆ తర్వాత వీళ్ళ నానమ్మ పైలోకానికి వెళ్ళాక వీళ్ళమ్మ నిన్ను పని మనిషిని చేసింది, పాల్దాన్ని చేసింది, కూల్దాన్ని చేసిందే, వీడి చెల్లెళ్ళకి దాసీదాన్ని చేసిందే. ఆ తర్వాత నీతోనే ఇంటి పని వంట పని చేయించి నిన్ను కొట్టేది, తిట్టేది, ఆరళ్ళు పెట్టేది. నిన్ను గవర్నమెంట్ స్కూల్లో పడేసి ఒక పూట భోజనం అక్కడ గడిచిపోతే ఒక పూట ఏదో వీళ్ళు తినగా మిగిలిన అరాకొరా ముద్ద నీకు పడేసి పెంచుకొచ్చారు. ఆ తర్వాత నువ్వు అలా 10th చదువుకుంటూ మీ అమ్మని ఎలాగైనా బ్రతికించుకోవాలని మీ అమ్మ మీద ప్రేమ నీకు పొంగి పొర్లి, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్, గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ, గవర్నమెంట్ కాలేజీలో పీజీ వెలగబెట్టి మొత్తానికి నువ్వు ఒక ఉద్యోగం తెచ్చుకున్నావంట. ఆ ఉద్యోగంలో నీకు మొత్తానికి ఒక 50,000 రూపాయలు వస్తుంటే అందులో మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం నువ్వు ఒక 25,000 ఖర్చు పెట్టి నీ ఖర్చులకు 5,000 ఉంచుకొని వీళ్ళమ్మకి అప్పటికే 20,000 ఇస్తూ, అప్పటికే నువ్వు ట్యూషన్లు చెప్పి నెలకు ఒక 50,000 సంపాదించి ఇంటర్ పిల్లల వరకు వీళ్ళమ్మకి ఇస్తూ అప్పటికి నువ్వు ఇల్లు జరపటం మొదలుపెట్టావంట. ఒకప్పుడు మిమ్మల్ని ఆదరించారని మీ నాన్న పోయినా మీ అమ్మను ముసల్దే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాంటి దాంట్లో పడేసిందని ముసల్ది నిన్ను దగ్గరికి తీసి ఏ రెడ్ లైట్ ఏరియాకో బ్రోతల్ హౌసులకో అమ్మకుండా కనీసం పని మనిషిగానైనా ఒక కుటుంబంలో ఒక మనిషిగా ఉంచిందనే అభిమానంతో వీళ్ళింట్లో పనిచేయటం మొదలుపెట్టావు నువ్వు. ఆ తర్వాత వీడికి నేను పరిచయం అవటం, మేమిద్దరం క్లోజ్ అవటం, వీడు నన్ను పెళ్లి చేసుకోవటం, నాకు పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ఇక నువ్వు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంట్లో ఉంటావు. ఇంట్లో ఇంటి పని, వంట పని, పాచి పని, వీడికి ట్యూషన్లో హెల్ప్, ఇలా చేసుకుంటూ బాగానే ఉన్నావు. అయితే ఉన్నట్టుండి ఇక నువ్వు నేను వేరే వెళ్తాను, మా అమ్మకి రూపాయి పోగు చేసే ఆపరేషన్ చేయించాలి కదా అనేసరికి మా అత్తకి కోపం మండిపోయింది. నిన్ను పడేసే చితక బాధేసి ఇక నువ్వు ఉండనని సూట్ కేసు తీసుకొని వెళ్ళి వేరే ఒక ఫ్లాట్ తీసుకొని ఉండటం మొదలుపెట్టావు. ఆ ట్యూషన్ లేదో నువ్వే చెప్పుకుంటూ మీ అమ్మకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని రూపాయి పోగు చేసి మీ అమ్మకు మొత్తం ఆపరేషన్కి 30 లక్షలు పైన ఒక 5 లక్షలు ఖర్చు అవుతాయి అంటే నువ్వేమీ భయపడలా, ఎలాగోలాగా సంపాదించవచ్చు ట్రీట్మెంట్ చేస్తూ అనే మొండితనంతోనే వెళ్ళావు. అయితే ఈలోపు మా అత్త మావకి అన్నీ పడిపోయినాయి. మా ఆడపడుచులు కాస్త చదువులు కంప్లీట్ అయిపోయి ఒక్కొక్కటి ఎవడు దొరికితే వాడేనని ఎవడితో పడితే వాడితో చెడు తిరుగుళ్ళన్నీ తిరిగి ఒక్కోటి 4-5 కడుపులు తీయించుకొని కొంపలో పడి ఆడవటం మొదలుపెట్టినాయి. కరెక్ట్గా అదే టైంలో లక్కీగా మా బాబాయ్ ఫోన్ చేయటం, ఈ శ్యామ్గాడు లైన్లోకి రావటం, దాంతో నా మొగుడేమో నన్ను వెళ్ళొద్దంటాం. ఏం చెయ్యాలని ఆలోచిస్తే వీడి చెల్లెళ్ళని పంపొచ్చు, ఓపెన్గా వాడితో పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి సెటిల్ అయిపోయే రకాలు ఇవి. మగాళ్ళనైతే ఉమనైజర్ అనాలి, ఆడవాళ్ళని ఏమనాలి, ఇన్ఫోమేనియట్ అనాలా, ఏమనాలో కూడా తెలియదు, అంతా వ్యసన పొర్రాళ్ళు వీడి చెల్లెళ్ళు. దాంతో వీడి వాళ్ళని ఏమీ అనలేడు కాబట్టి ఇక చేయగలిగిందేముందే అని ఆలోచిస్తే టక్కున నువ్వు తట్టావు. నీకు ఫోన్ చేసి చెప్తే నువ్వేమో యాడ్ డౌట్, నేను ఒకళ్ళని మోసం చేయను, మనుషులతో ఆడుకోలేను, నిన్ను ప్రేమించడం ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి, నేను వెళ్ళటం ఏంటి, నేను మహాపతివ్రతని అని బతిమిలాడినా బామాలినా వెళ్ళనని ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి ధీమాగా ఆఫీస్కి వెళ్ళావు. దాంతో ఆలోచించిన నాలో
రెండో కవిత నిద్ర లేసింది. దాంతో మీ అమ్మను నువ్వు ఏ హాస్పిటల్లో చేర్చావని మా అత్తని అడిగా. డైరెక్ట్గా ఆ హాస్పిటల్కి వెళ్ళాను. నేను మీ అమ్మకి ఇంకో కూతురునని చెప్పా. అక్కడ ఉన్న నలుగురికి డబ్బులు పారేసా. మీ అమ్మను అక్కడి నుంచి తీసుకొచ్చా. ఒక సీక్రెట్ ప్లేస్లో వితౌట్ మందులు ఇవ్వకుండా మీ అమ్మని ట్రీట్మెంట్ లేకుండా ఉంచా. దాంతో నువ్వు హాస్పిటల్కి వెళ్తే మీ అమ్మ లేదు. అప్పుడు నువ్వు ఫోన్ ఆన్ చేస్తే మీ అమ్మ నా దగ్గరే ఉందని చెప్పేసరికి నీ కాళ్ళు చేతుల్లో వణుకు బయలుదేరింది. ఎంతైనా తండ్రి వెధవన్నారు వెధవైనా చెత్త సన్నాసైనా తల్లి అంటే నీకు అమితమైన ప్రేమ కదా. దాంతో పరిగెత్తుకుంటూ కుక్కల్లే నా కాళ్ళ బేరానికి వచ్చావు. నేను చెప్పినట్టు చేస్తే నీ అమ్మ గొంతులో బిళ్ళలేస్తాను, ఇంత గంజి పోస్తానని చెప్పాను. ఆ తర్వాత ఇక నీ ఇష్టం అన్నాను. దాంతో ఫస్ట్ నువ్వు ఒప్పుకోలా, అరిసావు, గీపెట్టావు, గొడవ చేసావు, ఇదంతా బయట ప్రపంచానికి చెప్తానన్నావు. ఏం చేసినా నీ అమ్మకైతే ట్రీట్మెంట్ ఆపేసి నాకు సంబంధం లేదన్న క్షణం నీ అమ్మ పోద్దని నీకు తెలుసు కాబట్టి ఫైనల్గా ఒప్పుకున్నావు. మొత్తానికి నేను చెప్పినట్టుగా వచ్చావు, ఇక్కడ ఉద్యోగంలో చేరావు, ఇక్కడ ఫ్లాట్లో దిగావు. 6 నెలలనే ఓనర్తో చెప్పమన్నట్టుగా చెప్పించాను, అయిపోయింది. ఆ తర్వాత వాడిని బాబాయ్ వాళ్ళతో చెప్పి రప్పించాను. ఆ తర్వాత మీ ఇద్దరు క్లోజ్ అవటం, ఒక ముద్దు పెట్టినందుకే కదే ఎంత ఖరీదైన నెక్లెస్ వాడు పెట్టింది. నువ్వు ఒక హగ్ ఇచ్చినందుకేగా వాడు అంత కాస్ట్లీ ప్రపోజల్ రింగ్ నీకు పెట్టింది. అందుకే డబ్బు అవసరంలో ఉన్నాను నేను. ఇప్పుడు నాకు డబ్బులు చాలా అత్యవసరం. నాకు వాడేమవుతాడా నువ్వేమవుతాడా అనేదే అనవసరం. నువ్వు వాడి మీద ప్రేమలు పెంచుకోకూడదు, వాడితో తాళి కట్టించుకోకూడదు, వాడికి నువ్వు క్లోజ్ అవ్వకూడదు, ఫిజికల్ రిలేషన్ అసలు పెట్టుకోకూడదు. ఏ తేడా వచ్చినా అక్కడ నీ అమ్మ మిగలదు. నీ అమ్మ ఎక్కడుందనేది కూడా నీకు తెలియకుండానే నీ అమ్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోద్ది. నేను ఫోటోలు పెట్టమంది ఎందుకంటే అచ్చం అలా డైమండ్స్లా కనిపించేటటువంటి స్టోన్స్ వేయించి ఇదిగో ఈ రింగును ఈ నెక్లెస్ చేయించుకొచ్చాను, అవి 2 ఇటివ్వు, అమ్మాలి, ముందు వీడి చెల్లెళ్ళ బాధ్యతలు ఉన్నాయి మాకు అని చెప్పి ఒక్కలాగు లాక్కుంది కవిత. లాక్కునేసరికి నీరజ తీసిచ్చింది. ఎంతకాలం నీ మాస్క్ నేను పెట్టుకొని ఉండాలి కవిత అంది నీరజ. నువ్వు ఇప్పుడు కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి. అందులో వీడి చెల్లెలు పెళ్ళి ఒకటే, వీళ్ళమ్మ నాన్న ఆపరేషన్లు ఒకటే, ఆ తర్వాత బయట ఉన్న అప్పులు ఒకటే, ఆ తర్వాత మరి నా కూతుళ్ళకి పెళ్ళి కావద్దా, నా రిటైర్మెంట్ లైఫ్ గురించి ఆలోచించొద్దా, మొత్తం కలిపి ఎలా లేదన్నా ఒక 50 కోట్లు. ఆ తర్వాత ఇక నువ్వు బయటకు వచ్చేస్తే నీ ముఖాన్ని ఒక 50 లక్షలు పడేసి నీ అమ్మకి నేనే ఆపరేషన్ చేయించుతా. వద్దు, పాపంలో వాటాలు అడుక్కునేంత దిగజారిపోలేదు. వద్దంటే నీ ఇష్టం, నాకేమీ డబ్బులు చేదు కాదు. కానీ ఎంతకాలంగా నీకు ముష్టేసినందుకు, ముద్ద పెట్టినందుకు, నిన్ను ఏరెడ్లైట్ ఏరియాకి అమ్మనందుకు, గంటకొకటి దగ్గర నిన్ను తార్చనందుకు, నిన్ను మా అత్త కొట్టినా తిట్టినా మొత్తానికైతే ఒక నిర్ణయం ఉంచారు కదా, నా మొగుడేం నీ మీద చెయ్యలేదు కదా. కాబట్టి వీడు అన్నయ్య అన్నయ్య అంట నువ్వు ప్రొటెక్టివ్గానే చూసుకున్నాడుగా. కాబట్టి మరి వాళ్ళ రుణం తీర్చుకునే టైం వచ్చింది, నువ్వు తీర్చుకోవాలి, నీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముసలిది ఉంటుంది, వీడు అమ్మ బాబు ఉంటారు, చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయి. నువ్వు కర్ర విరగకుండా పాము చావకుండా యాక్ట్ చేయాలి. నువ్వు ఫోన్ టచ్లో ఉండాలి. నిన్ను నమ్మి నేనేం వదిలేయట్లేదు. నువ్వు ఫ్లైట్లో వెళ్ళు, మేము వెనకాలే కారులో వస్తున్నాం. ఈ నెక్కలెస్ ఇవి అమ్మి ముందు వీడి ఫ్యామిలీని సెటిల్ చేసి అప్పుడు బయలుదేరి వస్తాను నేను. ఏదైనా తేడా వచ్చిందో నా గురించి బాగా తెలుసు. నీ అమ్మ నీ కంటికి కనపడదని గుర్తుపెట్టుకో. నేను నీ అంత మంచిదాన్ని కాదు నీరజ అని చెప్పింది కవిత. దాంతో ఇహ నీరజ కళ్ళ నిండా నీళ్లు కొక్కుకొని మొహం కడుక్కొని చాలాసేపు అయింది. వాడు బయట తచ్చాడుతున్నాడని మా ఆయన చెప్తున్నాడు, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మేము వెళ్తాం అని చెప్పింది కవిత. చెప్పేసరికి నీరజ బయటకు వస్తే ఏమైంది? ఏం లేదు, వాష్రూమ్లో నీళ్ళు ఆగిపోయినాయి. ఏంటి ఎయిర్పోర్ట్లోనా అన్నాడు శ్యామ్. అంటే అబ్బా ఏం లేదులే, కొంచెం హెడేక్గా అనిపించి ఫేస్ పదే పదే వాష్ చేసుకున్నాను. అవునా, రా కూర్చో అని గబగబా జ్యూస్ తెచ్చి, ఎందుకు కవిత టెన్షన్ పడుతున్నావు, అమ్మా నాన్న ఏమైనా అంటారనా? చచ్చా, వాళ్ళలానే మనుషులు కాదు, నా ఇష్టాన్ని వాళ్ళు కాదనరు, నా ప్రేమ నిజమైందని. నేను నాన్నగారు ఎప్పుడు అంటారో ప్రేమ అంటే ఇద్దరిది అయ్యుండాలి, అప్పుడే ఆ పెళ్ళి బలంగా ఉంటుంది అని. నా పెళ్ళి చాలా బలమైందని, నేను మనసా వాచా కోరుకున్న అమ్మాయే నా భార్యగా ఆ రోజు నేను తాళి కట్టిన అమ్మాయి తిరిగి నా జీవితంలోకి వచ్చిందని, నా ప్రేమ చాలా బలమైందని, నా నమ్మకం నిజమైందని, మొత్తానికి నేను సాధించానని వాళ్ళకి చూపించాలి. నానమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది, తను నిన్నేమంటది చెప్పు, నువ్వు టెన్షన్ తీసుకోకని అలా భుజం మీద పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫ్లైట్ టైం అయ్యి వీళ్ళు ఫ్లైట్ ఎక్కేశారు. ఇహ నువ్వు వదా అన్నాడు
కవిత మొగుడు సాగరు అనేసరికి ఇక చూసావా వాడెంత మ్యాన్లీగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, దాన్ని ఎలా గుండెల మీద పడుకోబెట్టుకుంటున్నాడో, ఎలా దానికి ప్రెస్సింగ్స్ ఇస్తున్నాడో, దాన్ని ఎలా ప్యాంపర్ చేస్తున్నాడో అవన్నీ నేను చేయించుకోవాల్సింది కదా. ఛీ ఎదవ బతుకు. నేను వాడు తిరిగి వస్తాడని తెలియకేగా నిన్ను ప్రేమించిందే. లేదంటే కనుక అసలు వాడు అందం చూడు, వాడి ప్యాక్ చూడు, వాడు ఎలా ఉన్నాడో చూడు, ఒకసారి ఈ ఫోటో చూడు అని నలుగురు పిల్లల ఫోటో చూపిస్తే వెదవ బతుకో. నీ దగ్గర పెళ్ళికి ముందు కాలు జారితే జారాను, తాళెందుకు కట్టించుకున్నాను. నీలాంటి దరిద్రుని నమ్మి మా అమ్మ నాన్న ఇచ్చిన 4 రాళ్ళు ఎందుకు ఇచ్చాను? ఇస్తే ఇచ్చాను. వెంటనే కుక్క పిల్లలు పంది పిల్లలు ఈనినట్టు నేను 2 జతలు అది ఆడజతల్ని ఎందుకు ఈనాను? ఇప్పుడు 4 పిల్లలు తల్లివి నువ్వు, అది మర్చిపోకు. పళ్ళు రాలుతాయి కొట్టానంటే. నీ గురించి తెలుసు కాబట్టే లేవే నేను నిన్నెల్లనివ్వంది అని సాగర్ పద ముందు మనం అమ్మాలి అని చెప్పి తీసుకెళ్ళి ఆ ప్రపోజల్ రింగు అలాగే ఆ నెక్లెస్ అమ్మితే 3,25,00,000 వచ్చినాయి. వామ్మో అని కవిత నోరు తెరుచుకొని కూర్చుంటే నోరుమై మనం ఈ కొట్టేసుకొచ్చామనుకుంటారు, మన అనుకోరే పనికి మాలిందానా అన్నాడు సాగర్. అన్నాక ఆ 3 కోట్లు పెట్టి ఫారిన్ సంబంధాలు చూసి ముందు తమ చెల్లెళ్ళ గుట్లు బయటికి రాకుండా సాగరు ఫారిన్ ఇచ్చి చేసేసి 3 చెల్లెళ్ళనే ఇక ఫారిన్ సంబంధాలు తోలి పడేశాడు. ఆ తర్వాత ఉన్న 25,00,000లో ఓ 10 లక్షలు పెట్టి అప్పులు తీర్చేసుకొని ముందు కడుపు నిండా తిని ముందు కావలసిన బట్టలన్నీ కొనుక్కొని ఒక 5 లక్షలు పెట్టి ముందు తిరగటానికి అవసరం కాబట్టి కారు కొనుక్కొని అమ్మా నాన్నల దగ్గర ఒక కేర్ టేకర్ని పెట్టి పిల్లల్ని చూడమని దానికి జీతం ఇచ్చి అప్పచెప్పి ఇక నీరజ వెళ్ళిన శ్యామ్ వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరారు వీళ్ళు. అయితే శ్యామ్ ముందుగానే తీసుకెళ్ళాడు. వీళ్ళకన్నా ముందే నీరజని తీసుకెళ్తే నీరజని చూసి శ్యామ్ వాళ్ళమ్మ సుగుణ ఎవర్రా అని ఎవరినైనా ప్రేమించాడేమో అనుకుంటే ముందు హారతి తీసుకురామ్మా అంటే ప్రేమించిన అమ్మాయేమో అని హారతి తీసుకెళ్ళి హారతి ఇచ్చి లోపలికి రామ్మా అని కుడికాలు పెట్టి రమ్మనమని పిలిచి ఎవర్రా నాన్న అంటే గుర్తుపట్టు, మీకు గుర్తుండదులే తనేనమ్మా కవిత, నా పెళ్ళాం. చిన్నప్పుడు నేను తాళి కట్టానే, నా పెళ్ళాం. డాడీ అన్నారుగా ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలని, నువ్వన్నావుగా తను వేరే వాళ్ళని ప్రేమించి ఉంటుంది, పెళ్లి చేసుకుని ఉంటుంది, పిల్లలు పుట్టుంటారు అని. తను నన్నే తలుచుకుంటూ నా కోసమే తన మనసులో కాదు ఊహల్లో కూడా ఎవరికి ప్లేస్ ఇవ్వకుండా అలాగే ఉంది తెలుసా. వాళ్ళమ్మ నాన్న పోయారు ఉద్యోగం చేసుకుంటూ, ఇక్కడ ఉంటుంటే నేను తను వెతుక్కుంటూ వెళ్ళాను. ఎలా వెళ్ళావురా అని అడిగాడు ప్రభాకర్ రావు. అంటే చెప్పనా డార్లింగ్ అనేసరికి శాంతమ్మ పక్కకి తిరిగితే ఏమైందమ్మా, నానమ్మే ఫోన్ నెంబర్ ఒకటి ఉందని వీళ్ళ బాబాయ్ పిన్నిది ఇచ్చింది, అది పట్టుకొని ఆ రోజు ఊరు వెళ్ళాం కదా అక్కడ ఫోన్ చేసి ఆ తర్వాత వెళ్ళి తన్ని కలిసి ఇలా ఒప్పించుకొని తెచ్చుకున్నానని జరిగింది మొత్తం చెప్తే, అమ్మ నిన్ను ఎలాంటి పనులు మానమని చెప్పి నేను కొన్నేళ్ళు అయింది కదూ అన్నాడు ప్రభాకర్. మంచే కదరా నేను చేసింది, పిల్లోడు ప్రేమ అన్నాడని మీ నాన్న పోయాక నాకు ప్రేమ విలువ, మీ నాన్న లేని లోటు విలువ, తోడు విలువ తెలిసిందిరా అనేసరికి ఇలాంటి పిచ్చి పనులు చేయటానికి నీకు ఎక్కడ లేని ఓపిక వచ్చుద్ది. ఇదేనా అత్తయ్య మీరు తెస్తానన్న జున్ను, వేరుశనక్కాయలు, తేనె అనేసేపాటికి ఏమైందే నీ కోడళ్ళు వచ్చే పనిగా చేశాను అనేసి రామ్మరా లోపలికి అని ఆహ్వానించారు నీరజని. అయితే ఇక లోపలికి వచ్చిన తర్వాత అంత పెద్ద ఇల్లు కల్లో కూడా తను చూశారు కదా. దానికి తోడు ఇక తల మీద చెయ్యేసి ఆయన్ని మీరే ఏమ్మా ఎలా ఉన్నావు ఏంటి, అమ్మా నాన్న ఎలా పోయారంటే యాక్సిడెంట్ అయింది అంకుల్ అని వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టి బామ్మ కాళ్ళకి దండం పెట్టింది. పూజ గదిలో తీసుకెళ్ళి సుగుణ బొట్టు పెట్టింది నీరజ ముఖాన. దా కవిత నీ రూమ్ చూపిస్తాను అని తీసుకెళ్తే పెళ్ళికి ముందే పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఎరక్కొడతాను. మాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మమ్మీ. ఏం పెళ్ళి అయిందిరా, లీగల్గా ఆ పెళ్ళి ఎలా చెల్లుద్ది? మీ నానమ్మ తాతయ్యకి మైండ్ లేదు, అప్పుడు తనకి 7 నీకు 9, ఆ పెళ్ళి చెల్లుద్దా? ఇంత చదువుకున్నావు తెలీదా నీకు? నేను ఒకసారి అందరికీ అనౌన్స్ చేసి పెళ్ళిళ్ళ పేరేని పిలిపించి మీ జాతకాలు ఇంకోసారి చూడమని చెప్పి అంది శాంతమ్మ. నువ్వు జాతకాలు పేరెత్తితే నేను నిన్ను చంపేసి నేను ముహూర్తాలు పెట్టించిన తర్వాత అప్పుడు పెళ్ళైన తర్వాత హ్యాపీగా హనీమూన్కి వెళ్దురుగానిలే అన్న తర్వాత సరే అయితే తన రూమ్ చూపిస్తానని శ్యామ్ అలా తీసుకెళ్ళాడు నీరజని. తీసుకెళ్ళిన తర్వాత రూమ్ చూపించిన తర్వాత ఫ్రెష్ అవ్వు నేను ఇప్పుడే వస్తానంటే నీరజ అలా దుప్పట్టా తీసి
అని బట్టలు తీసుకుంటూ కూర్చుంటే శాంతమ్మ లోపలికొచ్చి ఏమే ఎలా ఉన్నావు మనవరాలా అని అడిగితే బాగున్నానమ్మమ్మ నువ్వెలా ఉన్నావు అంది. అన్న తర్వాత చిన్నప్పుడు నీకు తొడ దగ్గర చాలా పైకి ఒక పుట్టుమచ్చ ఉండాలి ఉందా ఇప్పుడు కూడా అని అడిగింది. పుట్టుమచ్చలు ఏమైనా పెట్టుమచ్చలా బామ్మ పోవటానికి అక్కడే ఉంది. అయితే ఒకసారి నాకు చూపించు. చిచ్చి బామ్మ ఇప్పుడు నేను పెద్దయ్యాను తప్పేంటే నువ్వు ఆడదానివి నేను ఆడదాన్నే చూస్తే తప్పేంటి అని అసలు వచ్చింది. కవిత కాదా అని బామ్మకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పోలికలు చాలా మారిపోయాయి. ప్రభాకర్ సుగుణ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆవిడకి డౌట్ వచ్చి అడిగితే పో బామ్మ అనేసరికి శ్యామ్ అక్కడికి వచ్చాడు. వస్తే ఏంటే నానమ్మ అంటే ఏం లేదు నాన్న ఏదో ఊరికే పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. సరేలే రా కాసేపు తను రెస్ట్ తీసుకొని అని బయటికి తీసుకొచ్చాడు. నాకు ఈ చేసి పెట్టవా తిని చాలా రోజులైంది డార్లింగ్ అనేపాటికి మనవడు అడిగితే శాంతమ్మకి ఎక్కడ లేని ఓపికొచ్చదు కాబట్టి పరిగెత్తింది. ఈలోపు శ్యామ్ గట్టిగా కౌగిలించుకొని నీరజ పెదవుల మీద ముద్దు పెట్టి ఏంటిదంతా అనేసరికి ఇలా నేను నీకు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకోవాలి మరి ఎన్ని సంవత్సరాలుగా నిన్ను వదిలిపెట్టి నేను ఖాళీగా ఉండలా అనేసరికి నీరజ్కేమో చెమట్లు పోసుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి స్నానం చేసి షవర్ కింద 3 గంటల నుంచొని ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఈ కవిత ఫోన్ చేసి ఏమన్నాడేవాడు ఏం జరిగింది మేము వచ్చాం ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే దిగాం అని చెప్పేసరికి ఇలా అన్నాడు ఇలా ముద్దులు పెడుతున్నాడు ఇలా పుట్టుమచ్చలని బామ్మ అడిగిందే. చీపాడు ముసల్దానికి ఇంకా గుర్తుందా వీడికి కూడా గుర్తుండే ఉంటుందిగా. అయితే నీ పుట్టుమచ్చలు వాడికి ఎలా తెలిసే తొడకి ఆ పైన అంటే ఆ పుట్టుమచ్చ అన్నాడు సాగర్. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి స్నానం చేసేవాళ్ళంగా. ఏది వాడికి 13 నీకు 11 ఉన్నప్పుడు కూడా చేసేదానివా తప్పేంటే చేస్తే అప్పుడు వాడికి నాకు పెళ్ళైతే అయినా నువ్వు ఒకడు వస్తావని నా లైఫ్లోకి నేను మర్చిపోతానని వాడిని ఆ తర్వాత వాడిని నన్ను దూరం చేస్తారని అప్పుడు నాకు తెలుసా. లైట్ తీసుకో అప్పుడు నేనేం మెచ్యూర్ అవ్వలేదులే. మరీ కాకపోతే వాడితో నేనేమైనా కాల్ జారానా అలా పెద్ద మనిషి అయ్యా అలా కాల్ జారి ఏ కడుపు తెచ్చుకున్నా పోయేదే. ఇవాళ ఎంత అష్టైశ్వర్యాన్ని అనుభవించేదాన్ని దిక్కుమాలిన మొహం వేసుకొని నిన్ను చేసుకొని ఈ దరిద్రం అంతా అనుభవించాల్సిన కర్మ నాకేం పట్టేది అనేసరికి అప్పుడు దాకా ఊరుకున్న సాగర్ దవడ పగలగొట్టాడు కవితదే. దాంతో ఇక అందే నీరజ అనేసరికి ఏంటి విశేషాలు ఎంగేజ్మెంట్ అంటున్నారు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అంటున్నారు ఎంగేజ్మెంటా అనేసరికి మరి ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటున్నావు ఇంతకాలంగా ప్రేమించిన అమ్మాయినే అన్నాడు సాగర్. అంటే ఎంగేజ్మెంట్ అవటం వల్ల డేంజర్ ఏం లేదా అబ్బే అదేమీ లేకుండా శుభ్రంగా అలా నీకు ఇచ్చేసేయమనవే ఆ 50 కోట్లు ఏదో ఇచ్చేస్తే ఆ తర్వాత నువ్వు వచ్చేద్దు కానీ. సరేలే కవిత అయితే వెళ్ళి నేను కవితను కాదు నీరజని కవిత ఇలా పంపించింది నన్ను ఒక 50 కోట్లు అంటే ఇవ్వు నేను వెళ్తానని చెప్పి అడుగుతాను ఏమంటాడో విందువుగానే అనేసరికి అదేంటే అంది కవిత. మరి ఏంటి నువ్వు మాట్లాడేది వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి అయినా కోట్లు ఇస్తారా ఏంటి తనిచ్చిన నెక్లెస్ 2 కోట్లకు అమ్మానన్నా రింగుతో కలిపి 3 కోట్లు వచ్చాయన్నావు. ఆడపడుచులకి పెళ్ళిళ్ళు చేసేసా నేనేం ఉంచుకోవాలా అప్పులు కట్టాను ఇగో తిరగటా కారు కొనుక్కున్నావు నేనేదో తిన్నట్టు మాట్లాడతావే. అయినా ఆ ముద్దులన్నీ నా పెదాల మీద పెట్టాల్సినవి ఆ హక్కులన్నీ నాకు ఇవ్వాల్సినవి దా వచ్చి తీసుకో ఇస్తాడు నేను వద్దన్నానా అనేపాటి పక్కని దరిద్రుడున్నాడుగా అనేసరికి అంటే ఏంటే నేను లేకపోతే గనక పిల్లల్ని గాలికి వదిలేసి వెళ్ళి వాడితో కాలు జారటానికి కూడా రెడీ కాదు ఉన్నోళ్ళని వదిలించుకోగలమా వదిలించుకున్న పిల్ల సంత లేరు దరిద్రపు సంత అంది కవిత. నోరు ముయ్యమని మళ్ళీ ఒకటేసి చంపకేసి పర్వాలేదులే ఎంగేజ్మెంట్గా అంటున్నారు నువ్వు సైలెంట్గా ఊరుకో అన్నాడు సాగర్. అది కాదన్నయ్య అంటే మరి ఏమీ చేయకుండా ఏమీ చేయించుకోకుండా ఎవరు డబ్బులు ఇవ్వరు మరే ముద్దుకే ₹1,00,00,000 ప్రపోజల్ రింగు అలా మా ముద్దుకే నువ్వు అలా నీకు జస్ట్ నువ్వు ఐ లవ్ యూ అన్నందుకు వాడితో పెళ్ళని నువ్వు ఒప్పుకున్నందుకే వాడంత ఖరీదైన బెల్జియం డైమండ్స్ నెక్లెస్ పెట్టాడంటే ముసల్దాన్ దగ్గర ఎన్ని సెట్లు ఉండుంటాయి అప్పట్లోనే కుప్పలు బంగారం ఉండేది దాని దగ్గర. వీడి అమ్మ దగ్గర ఎంత ఉండుంటుంది కాబోయే పెళ్ళానికి ఎంత కొంటారే ఎర్రి బగులుదానా అంద కవిత. అంటే ఏంటి నాది కానీ దాన్ని నీ మొహం నాకు మాస్క్గా పెట్టుకొని అవన్నీ నేను ఒకటి చెప్పనా వాటన్నిటికీ గిల్ట్ నేను చేయించేస్తా అంటే వాళ్ళు కనుక్కోరంటావా. కనుక్కుంటే అబ్బా కనుక్కుంటే నువ్వు ఉన్నావు కదా
అంటే ఏంటి, నన్ను తీసుకెళ్ళి వాళ్ళే పోలీస్ కేసులో పెట్టి తుక్కురాకు కొడతారనేగా. ఏవే నీ అమ్మ కోసం, మా కోసం, నీ అన్నయ్య కోసం, ఆ పిల్లల కోసం ఆ మాత్రం చేయలేవా? నిన్ను ఆదుకున్న ఫ్యామిలీ కోసం ఇక నువ్వు నోరుమోయ్ అని సాగర్, నీరజ నువ్వేం మాట్లాడకు అని చెప్పాడు. ఆ తర్వాత ఇక వెంటనే ధూమ్ధామ్ అనే ఇక పెళ్ళిళ్ళ పేరైని పిలిపించి ముహూర్తాలు పెట్టించి ఇక ఎంగేజ్మెంట్ షాపింగ్కి ఖరీదైనటువంటి చాలా స్పెషల్గా చేయించిన డైమండ్ రింగులు, ఎంగేజ్మెంట్ కోసం చాలా స్పెషల్గా నగలు అన్నీ కూడా శ్యామే సెలెక్ట్ చేశాడు. నీరజ కోసం సెలెక్ట్ చేసి ఆమెని అమితంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. పిచ్చివాడైపోతున్నాడు ఆమె ప్రేమలో. దాంతో ఎంగేజ్మెంట్కి పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర నుంచి అందరూ వస్తే కవితా సాగర్ కూడా ముసుగేసుకొని గోడెక్కి ఓ మూల నుంచి చూస్తూనే ఉన్నారు. ఇక శ్యాము నీరజ్కి ఎంగేజ్మెంట్ రింగు పెట్టి అందరి ముందే పెదవుల మీద ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకున్నాడు. అయ్యయ్యో ఆ కిస్సు నాది కదూ, ఆ హగ్గు నాది కదూ, ఆ రింగు నాది కదూ, దానికి ఎన్ని నగలేశారో చూసావా అనే అక్కడే పడేసి 4 బాదులు బాదే, ఏమే ఓసారి ఫోటో చూడు, ఫోటో చూడు ఏముంది, పిల్ల పిశాచాలేగా అందులో ఉంది. నువ్వు 4 పిల్లల్ని కన్నావే, నువ్వు తల్లివి, అయిపోయింది ఇంక నీకు ఆ సెషను, ఎందుకు ఇంకా నువ్వేదో కన్నిపిల్లవన్నట్టు ఫీల్ అవుతావు అన్నాడు సాగర్. ఏదో బతుకో అనుకున్న తర్వాత ఇక నీరజకు ఫోన్ చేసింది కవిత. ఆ తెల్లారే ఇప్పుడే వస్తానా అంటే బయటికి వెళ్ళి అంటే ఎక్కడికమ్మా అంది సుగుణ. ఎక్కడికమ్మా అంటే ఏమీ లేదా ఆంటీ, తోచట్లేదు, అలా వెళ్ళి బుక్స్ తెచ్చుకుందామని డ్రైవర్ని పంపేదా అంటే పోనీ నేను వస్తా పదవే అంది శాంతమ్మ. ఇప్పుడు నేను అవన్నీ చూసి చదివి తెచ్చుకునేలోపు నీరసం వస్తుంది అమ్మమ్మ నీకు, వచ్చేస్తాను. అయ్యయ్యో శ్యామ్ ఇప్పుడే అంకుల్తో పాటు ఆఫీస్కి వెళ్ళాడే, లేకపోతే వచ్చేవాడు, పర్లేదా అంటే రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తాలేండి, జాగ్రత్త అమ్మ, ఇదిగో BMW కీసు తీసుకోమని ఇచ్చింది ఆవిడ. BMW కార్ వేసుకొని వచ్చిన నీరజను చూసి దీని బతుకు ఎలా ఉండేదిరా మీ ఇంట్లో ఉన్నప్పుడు, బొచ్చెలు దోముకుంటూ మసిపోయి కింద మంటలు వేసుకుంటూ, ఇది ఒకవైపున మెమ్మెగిరితంతూ, నీ చెల్లెళ్ళు ఎగిరితంతూ, నేను పడేసే తంతు, మీ నాన్న తిడుతూ, నువ్వేమో ఏం అనబాకండ్లే ఊడుకోండని నువ్వు అంటూ, దిక్కులేని అనామకురాలిది, ఉద్యోగానికి వెళ్ళొస్తూ నూనె గారే మొహంతో జిడ్డు గారిపోతా జడేసుకొని 150 రూపాయలు పంజాబీ డ్రెస్సులో బేరం ఆడి చివరికి బస్సు ఎక్కితే డబ్బులు అవుతాయేమో, ఆటో ఎక్కితే డబ్బులు అవుతాయేమోనని దీని బతుకు గంటల నుంచొని బస్ పాస్ రెన్యువల్ చేయించుకునే రేంజ్ నుంచే ఇది డ్రైవ్ చేసుకోవటం, BMW కారులో రావటం, దీని లెవెలు, అది వేసుకున్న చెప్పులు ఎంత, అది వేసుకున్న డ్రెస్ ఎంత, దాని ఒంటి మీద ఉన్న జ్యువెలరీ ఎంత, దాని హెయిర్ స్ట్రైటెండ్, దాని షాంపూ వాసన, పెర్ఫ్యూమ్ వాసన 1/2 కిలోమీటర్ వస్తుంది. దాని రేంజ్ ఎంత పెరిగిపోయింది ఏంటి, నేను అనుభవించాల్సిన బతుకు కదూ దరిద్రుడాను పాల్టపడి నాకు అనేసరికి పట్ట వేసాడు సాగర్. వచ్చే ప్రజెంట్లోకి వచ్చే, నువ్వు గతాల్లో ఉండకూడదు నాన్న, ఇదిగో మన పిల్లల ఫోటో, పచ్చబొట్టు పొడిపించేయను ఏంటే నీ ఒంటి మీద అనేసరికి, నువ్వు పొడిపించినా పొడిపించకపోయినా ఉన్నోళ్ళు లేరంటే ఎవరు నమ్ముతాడులే, డిఎన్ఏలు చేస్తే బయటికి రావు. డిఎన్ఏలు చేస్తే బయటకు వస్తాయని మూసుకుంటున్నావా, లేదంటే లేచిపోతావు కదే నువ్వు నన్ను వదిలేసి అన్నాడు సాగర్. సరేలే కానీ అన్నాక ఏంటి రమ్మన్నారు అంది నీరజ. అంటే ఏం లేదు, నీకు తెలీదా ఏంటి, ఎందుకు రమ్మనమంటున్నావో, నైస్గా వాడిని మాయ చేసో మభ్యపెట్టో, వాడికి పైన అలా హగ్గులు ముద్దులు, వాడిని కలుషితపరచకో, వాడితో ముద్దులు హగ్గుల వరకే వెళ్ళు, వాడిని పవిత్రంగా ఉంచవే అనేసరికి దేనికే అన్నాడు సాగర్. అంటే ఫ్యూచర్లో నువ్వు వెళ్తావా ఏంటే, దానికి బదులు వాడిని పవిత్రంగా ఉంచితే, నేను వెళ్తే మాత్రం అదే గనక పిల్లలు పుట్టకుండా ఉంటే నాకేదో ఒకటి పెట్టి నేను పోయానని, నువ్వు విడోనయ్యానని ఎల్లుండేదానివి కదే నువ్వు అనేసరికి నీరజకు కూడా నవ్వు చాపుకుంటే, ఎందుకు పైకే నవ్వవే అని, ఇదిగో డూప్లికేట్ ఎంగేజ్మెంట్ రింగు, ఆ రింగ్ ఇట్టి చాలా కోట్లయిందంటగా, ఎంగేజ్మెంట్లో వచ్చాములే దొంగసాటుగా భోజనాలు తిన్నాం, యమా ఉన్నాయి భోజనాలు, 4-5 ప్లేట్లు లాగిచ్చా నేనే, ఆ రింగ్ ఇచ్చేనానా ఈ రింగు పెట్టుకుందో కానీ అనేసరికి శ్యామ్ మీద ప్రేమ కలిగో లేదా అతను తనవాడు అనే ఫీలింగ్తోనో నీరజ చెయ్యి వెనక్కి లాగి కవితను తోసేసింది. సాగర్ ఒక్కసారిగా అలా చూసేసరికి ఏమైంది నీకు అంది కవిత. ఏమైందంటే పిచ్చి పట్టిందా నీకేమైనా, ఎప్పటికే నువ్వు ఆ రోజు ప్రపోజల్ రింగు తీసుకుని
ఆ రోజు నువ్వు బెల్జియం డైమండ్ నెక్లెస్ తీసుకున్నావు, అవి మళ్ళీ మళ్ళీ వేసుకోమన్నా నేను దాచుకున్నానని లోపల పెట్టాను. 4-5 సార్లు నీళ్ళల్లో తడవంగానే ఫేడ్ అవుట్ అయిపోయినాయి ఆ స్టోన్స్. అవే చూస్తే నన్నేమంటారో నేను చెమటలు పోసి వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి నీ గొడవ ఒకటే. అయినా అసలు ఇలా నీకు ఆల్రెడీ మొన్న 3 కోట్లు వచ్చినాయిగా, ఆ 3 కోట్లతో నీ ఆడపడుచులదే అయ్యింది కదా, వాళ్ళకి 50-50 ఇచ్చి మిగతాయి మీరు ఉంచుకోవచ్చు కదా, ఏంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు, నీ అమ్మ నా దగ్గర ఉందని మర్చిపోతున్నావా? అదే చెప్తున్నాను నేను, ఆశకి హద్దు ఉండాలి. నీది ఆశ కాదు అత్యాశ అయిపోతుంది రాను రాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి దిగజారిపోతున్నావో తెలుస్తుందా నీకు అనేపాటికి, ఏంటే కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటి వాణ్ణి అంది కవిత. అనేసరికి నిజంగానే తన మొహంలో శ్యాముని ప్రేమిస్తున్న విషయం కనపడుతుందా అనే కన్ఫ్యూజ్ అయిపోయింది నీరజ. సాగర్ ప్రేమించనివ్వు, తప్పే ఉంది, అప్పుడేగా రియల్ ఫీలింగ్స్ అనేవి వాడికి కూడా తెలుస్తాయి అనేసరికి, ప్రేమించు కానీ నిన్ను నువ్వు అర్పించుకోకో, ఒకవేళ అర్పించుకున్నావే అనుకో దానికి తగ్గ గిట్టుబాటు తీసుకొని రావాలి నువ్వు, అర్థమైందా? అలా వాడిని నువ్వు ఆ మత్తులో పెట్టి చెక్కులు రాయించుకున్నావనుకో నేను క్యాష్ చేసుకుంటా. నేనంత దిగజారిపోలేదులే, పెళ్ళికి ముందే 4 సంవత్సరాల పాటు ఒకడికి అన్నీ అర్పించటానికి. చూసావా అదంతా నన్నే గదు అంది కవిత. అనేసరికి, ఇప్పుడు అవన్నీ ఎందుకో నువ్వు వెళ్ళు అన్నాడు సాగర్. అనేసరికి, పద్దపద్దాకా నాకు ఫోన్ చేయొద్దు, ఇంట్లో బామ్మ కళ్ళు నా మీదే, ఆంటీ నా వెనకే ఉంటుంది, పనివాళ్ళు ఉంటున్నారు, తను అసలు నన్ను వదిలిపెట్టట్లేదు, ఇవాళేదో తప్పక అంకుల్ రమ్మన్నారని ఆఫీస్కి వెళ్ళాడు. ఇక ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక పెళ్ళేనేంటే అంటే, మరి ఇంకేముందే అందే నీరజ. అనేసరికి, పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, వాడిని పవిత్రంగా ఉంచవేవు అనేసరికి, ఇక చిచ్చి అని అక్కడి నుంచి నీరజ బయలుదేరిపోయింది. అయితే కరెక్ట్గా ఇక ఫోన్ మీద ఫోను చేస్తుంటే నీరజ ఫోన్ ఎత్తట్లేదని సుగుణకు ఫోన్ చేస్తే బుక్స్ కోసం వెళ్ళిందని చెప్తే డౌట్ రాకూడదని 4 నావెల్స్ కొని అలా కారు పక్క సీట్లో పడేసుకున్న తర్వాత శ్యామ్ ఫోన్ చేస్తుంటే, ఏమైపోయావురా ఫోన్ తీయట్లేదో, అయ్యో బుక్స్ చదవటంలో పడి ఫోన్ కారులో ఉండిపోయింది, సారీ శ్యామ్ అనేసరికి, ఎక్కడున్నావు, నేను వస్తాను చెప్పు, పర్లేదు వచ్చేస్తున్నాను అనేసరి, హలో 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 అంటూ సిగ్నల్ కట్ అయింది. దాంతో నీరజ కారు ఆపి తనే మాట్లాడుకుంటూ తల్లి గుర్తొచ్చి, తండ్రి మోసం చేసి వెళ్ళటం, అమ్మని కొట్టడం తిట్టడం, ఆ తర్వాత ఇలా సాగర్ వాళ్ళ ఇంటికి రావటం, అడుక్కునే బతుకైపోవటం, పాచి పనులు చేసుకోవటం, కష్టపడి చదువుకోవటం, చివరికి ఇలా ఈరోజు శ్యామ్ని ఒక కుటుంబాన్ని మోసం చేయటం, ఇలా దిగజారిపోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకుంటూ రాంగ్ రూట్లో అలా నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న నీరజని ఒక కాలేజ్ స్టూడెంటు అప్పుడే కొత్తగా స్కూటీ నేర్చుకున్న అమ్మాయి ఢామ్ అని గుద్దేసింది కాలుకి. దాంతో నీరజ ఒక్కసారిగా అమ్మా అని కింద పడిపోయి కాలు విరిగిపోయింది. దాంతోపాటు బాడీ అంతా చేతి మీద పడి చెయ్యి విరిగేసరికి సారీ అని 108కి ఫోన్ చేసింది అమ్మాయి. ఫోన్ చేసి అంబులెన్స్లో హాస్పిటల్లో చేర్చిన తర్వాత శ్యామ్కి ఫోన్ చేసి చెప్పి, ఇక శ్యామ్ వచ్చి ఏమైంది అని అడిగితే, తనే రాంగ్ రూట్లో వచ్చిందండి, నేనేం చేయలేదు అని చెప్తే, తప్పు నాదేలే అంది నీరజ. అన్నాక ఆ అమ్మాయి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్యామ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగి వెక్కి ఏడ్చాడు. ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఏమైందని అని. ఇక నీరజ కట్టించుకొచ్చి ఇంట్లో పెడితే ముహూర్తం 6 నెలలు వెనక్కి వెళ్ళిందే. ఈ విషయం తెలిసిన కవి తగ్గి మీద గుగ్గిలమయ్యి, ఏమే నీకు ఆ మాత్రం ఒళ్ళుపై తెలియొద్దా, రోడ్ల మీద ఫోన్లు మాట్లాడటం ఏంటి, అయినా వాడికి అన్నీ అర్పించి ఆ 50 కోట్లు నొక్కేసి రమ్మనమన్నా కదా, ఇప్పుడైనా సరే పడిపోయింది కాలే కదా, చెయ్యే కదా, ఇప్పుడు అవి రెండిటితో మనకేం పని లేదు కదా, ఎలాగోలాగా వాడిని నీ వశం చేసుకొని ఆ 4 నొక్కులు నొక్కించుకొని రావే నువ్వు, మెళ్ళో తాళి పడకుండా అంది కవిత. చిచ్చి పెడే ఫోను అంద నీరజ. అన్న తర్వాత, సరే పద మళ్ళీ మనం 6 నెలలాగా వద్దామని సాగర్ కవితను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ 6 నెలల్లో కవిత ఉద్యోగానికి వెళ్ళటం, అత్త మామ కవితని వేధించుకు తినటం, వాళ్ళకి కాస్త రోగాలు వచ్చి మంచాల్లో పట్టడం, కవితకి పిచ్చెక్కిపోయింది. ఈలోపు శ్యామ్ నీరజని కాలు కింద పెట్టనివ్వకుండా అమ్మాయి, నాన్నయ్య, అన్నయ్య, చెల్లెయ్య, ఫ్రెండ్ అయ్యి, భర్త అయ్యి, ప్రియుడై అన్నీ అయి చూసుకున్నాడు. మనిషిని పెడితే నేనే స్నానం చేయించుతానంటే వేస్తాను 2 అంది నీరజ. పడతాయి రోయ్ అని సుగుణంటే, నా పెళ్ళామేగా అమ్మ, అది చిన్నప్పుడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ
తాళి కట్టి ఫస్ట్ నైట్ అయ్యాక అప్పుడు వెధవేషాలు పో బయటికి అన్న తర్వాత ఇక నీరజని ఒకవైపున డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కేర్ టేకర్లని పెట్టి బ్రహ్మాండంగా చూసుకున్నాక 6 నెలలకి నీరజకు తగ్గిన తర్వాత వెంటనే పెళ్లి ఏర్పాట్లు. నీరజకు ఒళ్ళంతా తడిచిపోవటం మొదలైపోయింది. ఈ విషయం ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. తను కొట్టినా తిట్టినా చీయన్నా థూ అన్నా ఈ ప్రేమ తనది కాదు. తనెందుకు ప్రేమిస్తోంది శ్యామ్ని? శ్యామ్ ఎందుకు తనకు అంత నచ్చేస్తున్నాడో? ఈ 6 నెలల్లో ఎందుకు మరీ ఎంత దగ్గరైంది? అతను ఎన్ని ముద్దులు పెట్టాడు, ఎన్ని హక్స్ ఇచ్చాడో? ఎందుకు ఆడదానిగా తన తనువు అతన్ని కోరుకుంటుందా? మనసు అతన్నే శాశ్వతంగా భర్తని చేసుకోవాలని ఆశపడుతోందా? ఇలా శాశ్వతంగా తనే కవిత అనే ముసుగులో బ్రతకాలనుకుంటుందా? కానీ కవిత తను అలా బ్రతకనివ్వదో. అమ్మ ఎక్కడుందో ఏంటో? ఈ జీవితం ఎందుకు భగవంతుడా ఇంత నరకప్రాయం చేసావు అనుకుంటూ ఉండగానే పెళ్లి ముహూర్తాలు పెట్టేసి పెళ్లి షాపింగ్లో ఆ తర్వాత ఒకరోజు శ్యామ్తో చెప్పాలనుకుంది నీరజ. చెప్పాలనుకొని బయటికి తీసుకెళ్తే శ్యామ్ ఏమో నీరజని దగ్గరికి తీసుకొని గంటలు ముద్దులు పెట్టుకొని ఒళ్ళో పడుకొని చిన్నప్పటి నుంచి తను ఎంత ప్రేమించింది, ఫారెన్లో తనెంత తలుచుకుంది, తన కోసం అని ఎన్ని గిఫ్ట్లు కొంది తీసుకెళ్ళి చూపిస్తే ప్రతి అకేషన్కి నేను నిన్ను మర్చిపోకుండా గిఫ్ట్ కొన్నానని, ఈ వయసుకు నువ్వు ఇంత ఉండుంటావు, ఇంత ఎదిగుంటావని నీకోసం ఇవన్నీ కొన్నానని చెప్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఈ ప్రేమ నాది కాదో, ఇతను ప్రేమించింది నన్ను కాదో, ఎందుకు ఇంత నేను ఇదైపోతున్నానో అని నలిగిపోయింది నీరజ. ఆ తర్వాత తెల్లారి చుట్టాలు బంధువులు హడావిడి. ఇక ఆ తర్వాత ధూమ్ధామ్గా మెహందీ హల్దీ సంగీతు వీటన్నిటిలో దొంగచాటుగా కవితా సాగర్ రూపాలు మార్చుకొని వచ్చి కూర్చున్నారు. పెళ్ళి అయిపోయి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేసిన తర్వాత మేము కిందే గార్డెన్లో ఉన్నాం, రమ్మనమని కవిత నీరజకి కబురు పెట్టింది. ఏంటి అని నీరజ వచ్చేసరికి ఎన్ని నగలేశారే, అప్సరసలాగా ఉన్న వాడే వదులుతాడే నిన్ను, కానీ వాడిని పవిత్రంగా ఉంచవే, వాడిని ముట్టుకొని బాకవే, వాడితో కాలు జారకే నేను తట్టుకోలేనే నువ్వు వాడిని ముట్టుకుంటే అనేసరికి పిచ్చి బాగుడు బాగితే పళ్ళు రాలుతాయని సాగర్ అక్కడే బుషుల్లో పడేసి కొట్టాడు కవితనే. ఆ తర్వాత ఇటు రమ్మనమని వీడమ్మ బాబుకి ఆపరేషన్లు చేయించాలి, నా కోసం ఏం కాదులే కానీ ఈడదే ₹1,00,00,000 తేపోయావా, మరే నా కోసం ఆరేసి ఉంచారు బట్టల తెగ మీద అంది నీరజ. అనేసరి చిచ్చి నువ్వెందుకు పనికి రావట్లా అని ఇటు రావే అని ఒక చేతుకున్న గాజులు మొత్తం ఒలిసేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది కవిత. ఏంటిదంతా? అందులో డైమండ్ బ్యాంగిల్స్, అలాగే అందులో చాలా కాస్ట్లీ బ్యాంగిల్స్ ఉన్నాయి అంటే అందుకే మరి ఎందుకు అనుకుంటున్నా? మరి నన్ను అడిగితే ఏం చెప్పనో? ఈ చేతికి ఒక్కో చేతికి వాళ్ళు ఎన్నేసారే, చెయ్యి నిండిపోయానే, ఇందులో సగం ఈ చేతికి వేసిన 2 చేతులు నిండిపోయినాయి, చూసావా బ్రెయిన్ వాడాలే అన్న తర్వాత సాగర్ నీరజ్ చేతిలో ఐపిల్ పెట్టాడు. ఎందుకు ఇదంతా? అతను నిన్ను ప్రేమించాడు. ప్రేమదాహంలో ఉన్న మగాడో ఒక ఆడదానికి ఎంత దూరంగా ఉంటాడో ఉండగలడో నాకు బాగా తెలుసు. జరగడానికి ఏదైనా జరిగితే కనుక ప్రికాషన్గా ఉంటుంది, ఉంచుకో అన్న తర్వాత నువ్వు అనేది ఏంటన్నయ్య, నువ్వు పదవే అనే కవితను తీసుకెళ్తుంటే అంటే ఏంటి? దీన్ని వాడు అనుభవిస్తాడా, దీన్ని వాడు సొంతం చేసుకుంటాడా, మీద చెయ్యేస్తాడా, ఇద్దరు కలిసిపోతారా ఏంటే? నువ్వు అంత నిప్పులు పడుతున్నా ఏదో నీకు దక్కాల్సిందే కదా, మరి అవన్నీ నాకు దక్కాల్సినయే కదా అనేసరి కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు. వెళ్ళి ఆ గాజుల వరకు అమ్మితే 2 కోట్లు వచ్చినాయి. అవి పెట్టి ఒక 50 లక్షలతో అమ్మా నాన్నలకి మొత్తం ఆపరేషన్లు చేయించుకొచ్చాడు సాగర్. ఆ తర్వాత 1,50,00,000 సాగర్ పేరు మీద అలా వేసుకున్నాడు. ఇక కవితను ఉద్యోగం మానిపించేశాడు. ఈలోపు నీరజ ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్తే శ్యామ్ నీరజని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇక అతన్ని వెనక్కి తోసింది. ఏమైంది? నాకేంటో టెన్షన్గా ఉంది, నేను ఇప్పుడే రెడీగా లేను, కనీసం ఒక 6 months అన్నా. దేనికిరా అంటే ఏంటో పెళ్ళంటే ఏదేదో భయంగా ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో చెమట్లు పోసుకొస్తున్నాయి, నాకు టెన్షన్గా ఉంది అనేసరికి ఆమెనే ముద్దులు పెట్టాడు. లొంగ తీసుకోవాలని శతవిధాల ఇక మాయ చేసి మబ్బు పెట్టి ముద్దులు పెట్టి ప్రేమిస్తున్నానని చెప్పి 3 గంటల సేపు పెనుగులాడిందే. ఇక ఆయన అతన్నే 100 కారణాలు చెప్పి వెనక్కి పెట్టాక మ్యాటర్ నాకు అర్థమైందిలే, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారనేగా ఇంట్లో, మన ఇద్దరికి ప్రైవసీ లేదనేగా, రేపటికల్లా నీకు ఈ ప్రాబ్లం ఉండదు చూడు అనే
అనేపాటికి దేవుడా అనుకొని పీరియడ్స్ అని చెప్దామన్నా కూడా కుదిరిస్తావదే అనుకుంది. అనుకున్నాక తెల్లారేపాటికి డాడీ ఇక్కడ నేను 3 నిద్రలు ఉండాలనుకోవట్లేదు, హనీమూన్కి టికెట్స్ బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను నీరుని తీసుకోనంటే బ్రాడ్ మైండెడ్ ఉన్న వ్యక్తి ఆయన అసలు తప్పుగా అనుకోడు కాబట్టి మీ ఇష్టం అని వదిలేశారు. హనీమూన్కి వెళ్ళిన దగ్గర ఇక హనీమూన్ కాటేజు, దాంట్లో స్పెషల్గా సూట్ రూము, ఇక డెకరేషను, అప్సరసలాగా ఎదురుగా పెళ్ళాం, శ్యామ్ మన్మధుల్లాగా తను రతీదేవిలాగా అనిపించేసరికి పౌర్ణమి. దాంతో నీరజని దగ్గరికి తీసుకున్నాడు శ్యామ్. నీరజ వెనక్కి వెళుతుంటే ఇక ఆ తర్వాత ఆమెని ముద్దుల్లో ముంచేసి ఇక ఆ తర్వాత ఆమె వద్దు వద్దు అంటున్నా కూడా ఆమెని తన సొంతం చేసేసుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య వెన్నెల అలా కరిగిపోయింది. ఆ తర్వాత 15 రోజులు పగలు తెలియలా, రాత్రి తెలియలా. అతను నా భర్తేనని, నా హక్కని, అతనితో నేను కలవచ్చని, తప్పేంటనే ఇక అతనితో కలిసి రతి మన్మధుల్లాగా ఇద్దరు పెనవేసుకుపోయారు. మధ్యలో కవిత గుర్తొచ్చి ఉలికి పడేది నీరజ. ఏమైందిరా నీకు అని శ్యామ్ నీరజని దగ్గరికి తీసుకునేవాడు. నా గురించి తెలిస్తే అసహించుకుంటాడా, డబ్బు కోసం వచ్చాననుకుంటాడా, ఈ ప్రేమ నాది కాదు కదో, ఇలాగే లైఫ్ లాంగ్ నాతో క్లోజ్గా ఉంటాడా, ఎంత ప్రేమిస్తాడు వీడు నిజంగా పెళ్ళాన్ని, ఏ మగాడు ఇంత భార్యని ప్రేమించి ఆరాధిస్తాడు, అసలు ఎవడిలా ఉంటాడో, నిజంగా ఒక భర్తతో సంగమించిన ఆడది ఇంత తృప్తిని పొందుతుందా, ఇంత సంతోషం ఇంత ఆనందం కలుగుతుందా ఒక ఆడదాని జీవితానికి, వధువుగా నా జీవితం సంపూర్ణమైంది కదో అనుకుంది నీరజ. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ కోసమని సపరేట్గా ఒక ఫ్లాట్ 4 BHK తీసి గిఫ్ట్గా ఇచ్చారు. కొడుకు కోళ్ళకి చెరొక కారు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ తర్వాత కొత్త కాపురం, ముద్దులు మురిపాలు, పగలు రాత్రి తేడా తెలియకుండా లాంగ్ డ్రైవ్లు, సర్ప్రైజులు, మంత్ యానివర్సరీలు, ఇలా 2 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున శ్యామ్ నాకు ఆఫీస్ వర్క్ ఉంది, మరి నేను వెళ్ళొచ్చేదా అని నీరజ్కి ముద్దు పెట్టి ఎర్లీగా వచ్చేస్తా, మధ్యాహ్నం నుంచి వెళ్ళను అని చెప్పి వెళ్ళేసరికి కవిత ఠంగున బెల్లు కొట్టింది. కొట్టి లోపలికి వచ్చి ఇక నీరజని ఏంటే నీ అట్టహాసం ఏంటి, నువ్వేంటి, నీ ఆర్భాటాలేంటి, అబ్బబ్బబ్బబ్బబ్బో కొంపదీసేంటి చెయ్యేశాడా ఏంటి హనీమూన్కి తీసుకెళ్ళిన దగ్గర, లేదు అని నీరజ అబద్ధం చెప్పింది. పెద్దగా నలగలేదులే అంటే ముట్టుకున్నట్లు లేడు అన్న తర్వాత మరేంటి ఏం ఆలోచించావు డబ్బుల గురించి అనేసరికి ఏం డబ్బులు అనేసరికి చెప్పానుగా 50 కోట్ల గురించి, మర్చిపోయావా ఏంటే, చూడు కవిత, ఇప్పటికే నువ్వు నన్ను నీ స్థానంలో అతని జీవితంలోకి పంపించి ఒక తప్పు చేసావు, ప్రేమాట ఆడుతున్నావు, చదరంగం ఆడుతున్నావు, పెళ్ళాట ఆడేసావు, అయిపోయిందే. ఇక అతని వధువుని నేను కాకపోయినా దేవుడు ఎందుకు పంపాడో నాకు అర్థం కావటం లేదు, ఇప్పటికే నరకం పడుతున్నాను. ఎంత ఎత్తుకెళ్ళావు చెప్పు, నువ్వు ఏం తీసుకుంటే నేను కాదన్నాను చెప్పు, ఇంకా ఆపేవా ప్లీజ్ అన్న తర్వాత మోస్తావా ఇంకా నువ్వు ఏంటే, నాకేదో ముష్టేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు, పద నీ ఏం నగలిచ్చిందో చూద్దాం అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో మొత్తం నగల సెట్లు నీరజకి నిండిపోయి ఉన్నాయి, డైమండ్ సెట్లు. అందులో నుంచి ఒక డౌట్ రాకుండా 3 కోట్ల రూపాయల నగలు తీసేసింది కవిత. ఆ తర్వాత ఒక 50 లక్షల రూపాయలు క్యాష్ ఇమ్మని అడిగితే ఆ క్యాష్ నాది కాదు, ఆఫీసు డబ్బులు అన్న తర్వాత నువ్వు చెప్పుకో ఏదో ఒకటి అని చెప్పి కవిత ఆ క్యాష్ తీసుకొని ఆ 3.5 కోట్ల రూపాయలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీరజకి ఏడుపు వచ్చింది. ఏంటి కర్మ నాకు అనేది అర్థం కాల. ఆ తర్వాత అలా మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కవిత వచ్చి బెల్లు కొట్టింది. బెల్లు కొట్టి మళ్ళీ నగలు తీసుకుంది. ఈసారి 5 కోట్ల రూపాయల నగలు. వాటి కింద గిల్ట్ నగలు అక్కడ పడేసిపోయింది. పిచ్చెక్కిపోతుంది. అప్పుడే శ్యామ్ 50 లక్షలు తీసుకురా నీరజ అంటే ఆ 50 లక్షలు పెట్టి నాకు తెలీదు నువ్వు అడుగుతావని, దాంతోనే నచ్చిందని ఒక నెక్లెస్ తీసుకున్నానని అబద్ధం చెప్పి వేరే ఒకటి నెక్లెస్ తీసుకుని అది చూపించింది. కనీసం ఎంత ఏంటని కూడా అడగల. ఇది నువ్వు నాకు లెక్క చెప్పాలి అని వదిలేశాడు. ఇలా ఎన్ని అబద్ధాలని భర్తకు చెప్పగలదు తను? నిజం తెలిసిన రోజు ఏమనుకుంటారో, ఇలా డబ్బుల కోసం ఒళ్ళమ్ముకునే నీచమైన ఆడదని తను అనుకుంటే అనే ఇక నువ్వు ఆగు కవిత అనేసరికి ఏంటే అంది కవిత.
హద్దుండొద్దా? ఇప్పటికి నువ్వు ఎన్ని కోట్లు తీసుకున్నావో లెక్క తెలుస్తుందా? ఏ రోజు నీ లెక్క మించిపోయిందే. లాస్ట్ టైం వచ్చినప్పుడు 3.5 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు, 8.5. నువ్వు నా గాజులు తీసుకెళ్ళినప్పుడు 1.5, మొత్తం అక్కడికి 10. ఫస్ట్ తీసుకున్నాయి 3. ఇంకా ఆపేసే కవిత. లైఫ్లో మనిషి బ్రతకటానికి ఎంత కావాలంటావు? కేర్ ఆఫ్ ఫుట్పాత్ ప్లాట్ఫామ్ నుంచి ఒక్కసారిగా ఆకాశంలోనే మనిషి ఎగరాలనుకోవటం వేరు, ఆకాశంలోనే మనిషి బ్రతకాలనుకోవటం వేరు. ఏంటిదంతా? ఇంకా ఆపే. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. ఆయన నా భర్త, ఇది నా కాపురం, నేను ఆయన్ని మోసం చేయలేను, ప్లీజ్ వెళ్ళిపో అనేసరికి కొత్తగా ప్రేమలు షురు అవుతున్నాయంటే నీకు? ప్రేమలు కాదు కవిత, నేను అతన్ని మోసం చెయ్యలేను అంటున్నాను అనేసరికి ఆ రోజు వాళ్ళదే 3rd month యానివర్సరీ అని శ్యామ్ సర్ప్రైజ్గా ఫ్లవర్స్ పంపిస్తుంటే ఫ్లవర్స్ వాడికి డబ్బులు పడేసి కవిత అందులో ఒక కెమెరా పెట్టిందే, వాయిస్ రికార్డ్తో సహా వినిపించేదే. శ్యామ్ వచ్చేసరికి నీరజ దాన్ని బెడ్రూమ్లో పెట్టేసరికి శ్యామ్ రావటం, కేక్ కట్ చేసుకోవటం, ఇద్దరు ఆ తర్వాత ఇంటిమేట్ అవటం, క్లోజ్ అవటం అన్నీ చూసి ఓహో ఇది వాడికి అన్నీ అర్పించి వాడిని ప్రేమిస్తుందన్నమాట, వాడిని ఇది మొగుడుగా ఫీల్ అవుతుందన్నమాట అని తెల్లారి శ్యామ్ లేకుండా వెళ్ళి నీరజ మీద చేయి చేసుకుంది కవిత. కవితని సాగర్ వెనక్కి రాగేస్తే నోరు ముయ్యరా నువ్వు అనేసరికి ఏంటి పిచ్చావేశం అన్నాడు సాగర్ కూడా. పిచ్చావేశమా? ఏమే వాడితో రాత్రంతా అన్నిసార్లు కులికా, అన్నర్పించావు, వాడు ఇచ్చే సుఖాన్ని అంత పొందావు, వాడికి అంత సుఖాన్ని ఇచ్చావు, మరి ఈ జీవితం నేను అనుభవించాల్సింది కాదా? నేనేస్తున్న ముష్టి కాదా? సుఖపడుతున్నావుగా వాడితో, అన్ని నగలేసుకుంటున్నావుగా, బాగానే సుఖపెడుతున్నాడుగా, ఇంకేం కావాలి? మరి మేం బాగుండొద్దా? నా మొగుడు, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఏమైపోవాలి? ఒకప్పుడు వాడు తాళి కట్టింది నా మెళ్ళో, అది నీ కర్మ బాగోక, నీ రాత బాగోక నువ్వు పోగొట్టుకొని నీకు పొయ్యే కాలం వచ్చి ఆ తర్వాత నాకు దరిద్రం పట్టి నేనొచ్చి నా నెత్తి మీద పులుంకొని ఇదంతా నేను ఏడుస్తున్నాను. అయితే ఏంటిప్పుడు అంది నీరజ. ఓహో నీ నోరు ఇంతలేస్తుందా? అయితే ఒకటే ఫైనల్గా, ఇంక ఇవన్నీ అనవసరం. ఒకటే నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే, వాడేటు 50 కోట్ల రూపాయలు ఇవ్వడు నీకు. సో ఒక 25 కోట్లకి వాడితో సంతకం పెట్టించుకో. నాకు ఎందుకు ఇస్తాడు 25 కోట్లు? బుద్ధి లేకుండా మాట్లాడతావు సాగర్. నీరజ 25 కోట్లతో ఏమొద్దులే కానీ ఎలాగోలా ఒక 5 కోట్లు ఇచ్చే ఏర్పాటు చెయ్యే, ఇంకా కవితని నీ లైఫ్లోకి రాకుండా చూసుకుంటాను అనేసరికి నీరజ పిచ్చిదానిలా అలాగే కూర్చుంది. శ్యామ్ వచ్చేసరికి ఏమైందిరా అంటే, నాతో పాటు ఉన్న ఒక ఫ్రెండ్ హస్బెండ్కి సీరియస్గా ఉందంట, 50 లక్షలు అవుతాయంట పాపం, ఆపరేషన్ కోసమని పిచ్చిదానిలా తిరుగుతుంది. అంటే 50 లక్షలు చెక్కు రాసిచ్చి చాలకపోతే ఇంకా అడుగు అనేసి స్నానానికి వెళ్ళిపోయాడు. నీరజ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ చెక్కు కూడా కవితకే ఇచ్చిందే. ఇంకా 4.5 కోట్లు అని చెప్పింది కవిత. ఆ తర్వాత ఏంటి దేవుడా ఈ కర్మ నాకు, నేనే ఏం పాపం చేసుకున్నానయ్యా అని దేవుడి దగ్గర కూర్చొని అరిచేతిలో కర్పూరం వెలిగించుకుంటే, పిచ్చి పట్టిందా నీకు ఏంటిది అని శ్యామ్ లాగేసి బర్ణాలు రాస్తే, నీలాంటి దేవుడు లాంటి భర్త నాకు దొరికినందుకు, దేవుడు ఇచ్చినందుకు, ఈ జీవితం కలకాలం ఈ ప్రేమ ఇలాగే ఉంటదిలే కానీ పిచ్చి పనులు చేయకు అని పక్కకు లాగేశాడు నీరజనే. ఆ తర్వాత నీరజ మనోవేదనతో మనిషి డేలా పడిపోతుంది. ఏమైందో శ్యామ్కి అర్థం కావట్లా. చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అత్తమామలు వచ్చి వెళ్తున్నారు, వీళ్ళు వచ్చి వెళ్తున్నారు, బామ్మ వస్తుంది, అక్కడికి వెళ్తున్నారు, హ్యాపీగానే ఉన్నట్టుంటుంది. కడుపు నిండా తిండి తిందే, కంటి నిండా నిద్రపోదే, ఒకటే దిగులుగా ఉంటుంది మనిషి. ఏంటో అర్థం కావట్లా. ఒక రోజున వచ్చి కవిత తలుపు కొట్టింది. సాగర్ రాలా. తనొక్కటే వస్తే అన్నయ్యేడి అంది నీరజ. నేనే వాడిని తీసుకురాలేదులే కానీ ఇట్రావే అని నీరజను కూర్చోబెట్టి, ఏంటి అంది నీరజ. అవతారం ఏంటి అలా తయారవుతున్నా, ఎండు నక్కల్లే అంటే, ఏం లేదులే చెప్పు అమ్మేలా ఉంది అని అడిగితే, బతికే ఉందిలే కానీ అన్నట్టు, ఇదిగో ఈ బాటిల్ తీసుకో. ఏంటిదే? విషమే, చాలా పవర్ఫుల్ విషం, బ్లడ్ కక్కొని పోతాడు మనిషి. ఎవరికి? నాకా? నీకైతే ఇదెందుకు ఇస్తాను, నీకు నేను వేరేది ఇస్తాను కానీ శ్యామ్ గడికి కలిపేసే అంది కవిత. వాట్ అందే నీరజ. అవునే, నేను ఆలోచించా, 5 కోట్లతో 10 కోట్లతో 50 కోట్లతో ఈ సమస్య పరిష్కారం అవ్వదు. వాళ్ళకి వాడొక్కడే వారసుడు కాబట్టి మంచో చెడు దిగిందేదో దిగాం, ఏకదం బాగుపడిపోవాలి. ఇక అనుభవించాలనుకున్నప్పుడు జీవితం
అనుభవించేయాలి అంతే. నాకేమి వాడి మీద ప్రేమ లేదు. అలా అని నిన్ను వాడి జీవితంలో ఉండి ఇప్పుడు దాకా సుఖపడినిచ్చాను కదా, వాడికి నిన్ను సుఖాన్ని అందించనిచ్చాను కదా, కాబట్టి నాకు జాలి దయల్లాంటి ఏమీ ఉండవే. సాగర్ గాడికి చెప్తే నన్ను కొట్టి వద్దంటే వద్దన్నాడు కాబట్టి వాడిని వదిలేసి వచ్చా. ఈ విషయం వాడికి ఇదే టేస్ట్లెస్ ఆర్డర్లెస్ కలిపేసే అందులో నీ చేత్తో వాడు విషయం ఇచ్చినా తాగుతాడు. ఇచ్చేసి శుభ్రంగా వాడు కొట్టుకొని పోతాడు. పోయిన తర్వాత మెల్లగా ముసలోడు దిగులతో పోతారు. ఆ ముసలిది పోతే నేను ఇంకో 3 సీసాలు తెస్తా, ముగ్గురికి కలిపే. ఆ తర్వాత ఆస్తి అంతా నీ పేరు మీదకి వస్తుంది. ఆస్తి నువ్వు నా పేరు మీదకి మార్చేసి నీ మొహాన్ని ఒక 50 లక్షలు వేస్తా, తీసుకో. ఆ తర్వాత నువ్వు కన్యనేనని చెప్పి నీకు నచ్చిన ఒకరిని పెళ్లి చేసుకొని దూరం గెలిపోయి బతుకో. మీ అమ్మకు ఆపరేషన్ చేయించి నీకు అప్పచెప్తా. మీ అమ్మ భారతి నువ్వు వెళ్ళిపోండి, ఓకేనా? మిగతా అన్నీ నేను చూసుకుంటాను అంది కవిత. దాంతో నేను ఇది కాదంటే ఏముంది, నీ అమ్మ పోద్ది. నువ్వే ఇదంతా నన్ను మోసం చేసి ట్రాప్ చేసి ఆ తర్వాత నువ్వే నాకు నిజం చెప్పకుండా మా బాబాయ్ వాళ్ళతో ఫోనుల్లో మాట్లాడే నువ్వు నా ఫ్రెండ్ అని, ఇదంతా నువ్వే చేశావని, నా మొగుడింట్లో నువ్వు ఉంటావని, ఈ నటనంతా నీదేనని వచ్చి నేనే లొంగిపోయి వాడికి చెప్తా. అప్పుడు నీ బతుకేమవుద్ది, నిన్ను కుక్క అనే ఏసడిచ్చి కొట్టి పంపరు నిన్ను. అప్పుడు నిన్ను జైల్లో వేయించుతారు. కానీ నీ అమ్మేమవుద్ది, ఎక్కడుందో తెలియదు, బతుకుందో లేదో తెలియదు. నువ్వేమవుతావు చెప్పు? నేను చెప్పింది వింటాను తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు, కానీ మూసుకొని చెప్పింది చేయవే అని వెళ్ళింది కవిత. నీరజ పేగులు తెగిపోయేలా ఏడ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, పోవలసిందే తను కాదు, ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంది అని చెప్పి ముందు ఎలాగైనా నిజం తనకు చెప్పాలి. ధైర్యం సరిపోలేదు. దాంతో మొత్తం లెటర్లో రాసిందే. ఇక ఏ టు జెడ్ పిన్ టు పిన్ ఏది దాచకుండా కవిత విషయం తెచ్చి ఇచ్చి వెళ్ళేంత వరకు అన్నీ దాచిపెట్టి అన్నిటికీ సంబంధించిన ప్రూఫ్లు, పెన్ డ్రైవ్లు, వీడియోలు అన్నీ వాటికి సంబంధించి ఒక దాంట్లో పెట్టి కవర్ని ఎదురుగా కనపడేలాగా శ్యామ్కి షోకేస్లో పెట్టింది. పెడితే శ్యామ్ నాకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందనే, మధ్యాహ్నానికి వస్తాననే, నువ్వు నా కోసం ఎదురు చూడకుండా లంచ్ చేయమనమని చెప్తే శ్యామ్ వెళ్తుంటే దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకొని ఎప్పుడూ లేనిది తనే ముద్దులు పెట్టుకొని అతన్ని దగ్గరికి తీసుకొని వెక్కి ఏడ్చిందే. వెళ్తుంటే బొట్టు పెట్టిందే. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అన్న తర్వాత ఏంట్రా ఈ పిచ్చి మాటలు అనేసి త్వరగా వచ్చేస్తానుగా మిస్ అవుతున్నావా అని వెళ్ళాడు శ్యామ్. వెళ్ళిన తర్వాత ఇక చదవనే లేదే నేను రాసింది అని తీసి డైనింగ్ టేబుల్ మీద అలా పడేసి అతని కోసమనే తను అప్పుడెప్పుడో ఉద్యోగం చేసిన డబ్బుల్లో నుంచే కొన్న ఒక చైను, అందులో వాళ్ళిద్దరి ఫోటో, తను రాయాలనుకున్న ఆఖరి ఉత్తరం కూడా రాసి ఆ చైను, ఆ ఉత్తరం, అలాగే తనంతకు ముందు పెట్టిన ప్రూఫ్లు, మొత్తం గతానికి సంబంధించిన లెటర్ పెట్టి ఆ విషయం తనే తాగేసి బెడ్రూమ్లో డోర్ వేసేసుకుందే. శ్యామ్కి ఫోన్ చేస్తే హాల్లో డోర్ తీసే ఉంది, వచ్చేయి అని చెప్పింది. చెప్పిన తర్వాత శ్యామ్ బయలుదేరి వచ్చేసరికి హాల్లో డోర్ తీసేసి ఇల్లంతా ఏంటో శ్మశాన నిశ్శబ్దంలా అనిపించింది. వచ్చి బెడ్రూమ్ డోర్ కొడుతుంటే డోర్ తీయటం లేదు నీరజ. లోపల బ్లడ్ వామిటింగ్స్ అయ్యి అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయి నీరజ అపస్మారక స్థితిలో ఉంది. అయితే ఏంటి డైనింగ్ టేబుల్ మీద ఈ డాలరు ఏంటిదంతా అని ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరు ఫోటో. లెటర్లో తను అతన్ని ఎంత ప్రేమిస్తుంది, ఎంత ఆరాధిస్తుంది, నేను ప్రేమించిన మొదటి మగాడివి నువ్వేనని, నువ్వు తాకిన క్షణం నా మనసు ఎంత పులకించిపోయిందో, నా పెదవులు ఎంత అదిరాయో, నా ఒళ్ళంతా తన స్థానాన్ని తను తప్పిపోయిందని, నా మనసు లై తప్పిపోయిందని రాసుంది. ఆ తర్వాత కవర్ ఓపెన్ చేస్తే కవర్లో కవితను గురించిన మొత్తం పురాణం అంతా ఉంది. ఇక పెన్ డ్రైవ్ చూద్దాం అనుకుంటూ ఉండగానే బెడ్రూమ్లో నుంచి బ్లడ్ తలుపు కింద నుంచి బయటకు వచ్చేస్తోంది. దాంతో టెన్షన్ పడి వెంటనే తండ్రికి ఫోన్ చేస్తే వచ్చి తలుపులు బద్దలు కొట్టిస్తే అప్పటికే నీరజ ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉంది. అసలు ఉందో లేదో కూడా వీళ్ళకి తెలియక హాస్పిటల్కి తీసుకెళ్ళి
ఐసీయూలో జాయిన్ చేశారు. జాయిన్ చేసేసరికి మళ్ళీ ఇక డాక్టర్స్ చాలా సీరియస్ కండిషన్, బ్రతికించడం చాలా కష్టం అండి, ఎక్స్పర్టుల్ని పిలిపిస్తున్నాం అని చెప్పారు. చెప్పేసరికి ఏడుస్తూ కూర్చుండిపోయింది సుగుణ. శాంతమ్మకి ఏమీ అర్థం కాల. లెటర్ శ్యామ్ చదివాక ఏమైందిరా మీ ఇద్దరి మధ్య అంటే ప్రభాకర్కి ఇచ్చాడు. అదంతా చదివిన ప్రభాకర్ శ్యామ్ని చంపలు వాయించాడు. వెంటనే శాంతమ్మని కొట్టడానికి మీదకెళ్తే సుగుణ లాగేసింది. ఏమైందండి అంటే, చూడు ముందు ఏమైందో, ఇక్కడ ఏం చేశారో చూడు వీళ్ళందరూ కలిసే. అమ్మా నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ విషయం తాగటానికి బదులు మనోడికి కలిపేసి ఉంటే ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్ అయితే గనక అసలు ఈ అమ్మాయికి బదులు డైరెక్ట్గా ఆ కవిత అనేదే వచ్చుంటే మనోడికి విషయం పెట్టుంటే నీ మనవడు ఉండేవాడా, నీ కొడుకు ఉండేవాడా సుగుణ? తొందరపాటు వద్దంటాను, మొండిపట్టు వద్దంటాను, పెంకితనం వద్దంటాను, వాడిని గారాబం చేసి చెడగొట్టొద్దన్నాను. పెళ్ళన్నారు, చేశారు, పిల్లన్నారు, పంపావు, నీ పెళ్ళామన్నావు, చెప్పావు, అయిపోయింది. ఆ తర్వాత మేము వాడికి నచ్చ చెప్పాం, పంపించాం, చదివిచ్చాం, ప్రయోజకుడిని చేశాం, నాన్న చెప్పాడు. వాడే కొన్నాళ్ళకి నార్మల్ అయ్యేవాడు, వెతుక్కొని కుక్కల్లే దొరక్క. కానీ మళ్ళీ వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చావు, బుద్ధి తక్కువదానా. వాడు ఫోన్ నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళాడు. దానిలో చూసావా అత్యాశ కొమ్మలు అనుకొమ్మలు వేసుకుంటూ పెరిగిపోయింది. దానికి దిక్కు మొక్కు లేని అనాథైన ఒక ఆడపిల్ల జీవితాన్ని తెచ్చి అడ్డం పెట్టింది. ఆ అమ్మాయి తప్పేముంది మధ్యలో? వీడు అమ్మాయికి దగ్గరయ్యి ఆ అమ్మాయిని ప్రేమించి పిచ్చిదాన్ని చేసి ముద్దులు పెట్టి హగ్గులిచ్చి తాళి కట్టి అనుభవించే ఆ అమ్మాయి ప్రతిక్షణం వీడికి నిజం చెప్పలేక అది బెదిరిచ్చే మనమేమంటామోనని తల్లి ఉందో లేదో తెలియని స్థితిలో తండ్రి మోసం చేసిపోతే క్షణక్షణం ఒక ఆడపిల్ల ఎంత నలిగిపోయి ఉంటుంది. ఇవాళ ఆ అమ్మాయి తాగిన అదే విషయం నీ మనవడికి పోసుంటే ఏమయ్యేదే అనేపాటి నీ కాళ్ళు పట్టుకుంటాండా ప్రభా, చి నోరుమోయ్ అని ప్రభాకర్ అక్కడికక్కడే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్నే వాడి ఇక మొత్తానికి ఎందుకైనా మంచిదని అసలు ఏం జరిగిందో కనుక్కుందామని సాగర్ వెళ్ళేపాటికే అపార్ట్మెంట్ దగ్గర కింద నీరజని అంబులెన్స్లో ఎక్కించటం, పక్కన శ్యామ్ బాగానే ఉండటం, వీళ్ళందరూ ఉండటం చూసి ఇక ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చాడు. కవిత ఊగిపోవటం మొదలైంది. దాంతో దీనికి ఇలా చెప్తే కరెక్ట్ కాదని చెప్పి ఆల్రెడీ అంతకుముందే ఎటుపోయి ఎటొస్తుందోనని ఫేక్ నేమ్స్తో ఫేక్ పాస్పోర్ట్స్ తనమ్మ నాన్నకి పిల్లలకి తనకి చేయించుకొని ఉంచుకున్నాడు సాగర్. దాంతో ఇప్పుడే వస్తానే అమ్మా నాన్నని పిల్లల్ని తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళొస్తానని 10 కార్లు మారి ముందు వెళ్తూనే మీ అమ్మ పలానా చోట ఉందమ్మా అని చెప్పి నన్ను క్షమించు, దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదని నీరజ్కి మెసేజ్ పెట్టి అక్కడి నుంచి నీరజ్ చాలా మంచిదని శ్యామ్కి సారీ చెప్పి మెసేజ్ పెట్టి కవితని నేను వద్దనే అన్నానని డబ్బుల కోసమే దిగినా సరే ముందు నా చెల్లెళ్ళు పెళ్ళైపోయి తను 1.5 కోటి నగలిచ్చిన రోజునే నేను వద్దన్నానని, ఆ తర్వాత 5 కోట్లకే నేనే తను 50 కోట్లు అడిగినా దింపానని, ఆ తర్వాత తను ఇచ్చిన దాంతో తృప్తి పడదామన్నానని, కానీ కవిత ఆశకి హద్దులు లేకుండా చివరికి ఇంత దిగజారిపోయి నా మీదే చేయి చేసుకుందని, ఇక మా అమ్మ నాన్ననే నోరు మూయించి కూర్చోబెట్టిందని నన్ను క్షమించమని మొత్తం టైప్ చేసి వాట్సాప్లో వీళ్ళకి పంపించి బ్లూటిక్ పడంగానే ఫోను ఇరక్కొట్టేసి దాంట్లో ఉన్న సిమ్ కూడా విసిరి పారేసి సాగర్ 10 కార్లు మారి 4 స్టేట్లు మారి ఫ్లైట్లు ఎక్కి అక్కడి నుంచి ముందు చెల్లెళ్ళ దగ్గరికి ఫారెన్ వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి అప్పటికే అంతకుముందే ఇక నీరజ ఇచ్చిన డబ్బుల్లో ఒక 50 లక్షలు, అలాగే అంతకుముందు 1.5 కోటి అవి కాకుండా నగల్లోంచి తీసుకొచ్చినాయి అప్పుడు ఇప్పుడు కలిపి బాగానే ఉన్నాయి డబ్బులు, ఒక 10 కోట్ల దాకా. ఆ ఉన్న డబ్బుల్నే ముందే చెల్లెళ్ళ దగ్గరికి పంపించి ఉంచాడు కాబట్టి వెళ్ళగానే అన్న డబ్బులు అన్నకి ఇచ్చేశారు చెల్లెళ్ళు. అవి పెట్టి అమెరికాలో ఒక ఇల్లు కొనుక్కొని మొత్తానికి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కాబట్టి అక్కడ ఎంఎస్లో జాయిన్ అయిపోయాడు సాగర్. ఒక మనిషిని పెట్టుకొని అమ్మా నాన్నల్ని చూసుకుంటూ ఇక పిల్లల బాధ్యత తను చూసుకోవటం మొదలుపెట్టి కవితకు ఒక దండం అనుకున్నాడు. ఈలోపు ఇక్కడ ప్రభాకర్ పోలీసుల్ని తీసుకొని వెళ్ళేపాటికి కవిత రెడ్ హ్యాండెడ్గా దొరికింది. శ్యామ్ కవితని అప్పుడే చూడటం, కవిత చంపలు పగలగొట్టేశాడు శ్యామ్. చిన్నప్పటికీ ఇప్పటికీ కవితలో ఏ మార్పు లేదో, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ఫీచర్స్లో కూడా ఏ చేంజు లేదో. అసలు నువ్వు ఇంత నీతి మాలిన దానివేంటే, ఇంత నీచానికి దిగజారిపోయావే, నువ్వే డైరెక్ట్గా నా కంటికి
కనపడి నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు గుర్తులేవు, నేను లైట్ తీసుకున్నాను, వేరే వాడిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నానని చెప్తే నేనేమనేవాడినే? ఎందుకు అనవరా? నాకు డబ్బు కావాలి, నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువే, అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? అది హగ్గిచ్చింది కాబట్టి, ముద్దులు పెట్టింది కాబట్టి, ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి, పెళ్ళయింది కాబట్టి, నీకు సుఖాన్ని ఇచ్చింది కాబట్టి అంతిచ్చుకుంటా వచ్చావు. అవన్నీ నేను నీకు ఇద్దామనుకున్నా, మరి నాకు నా తాళి కట్టిన ఎదవా అవన్నీ కుదరదన్నాడు. కాబట్టే దాన్ని దింపాల్సి వచ్చింది. ఇక్కడ దాకా వచ్చాక భయం ఏంటి? మర్యాదగా మూసుకొని నాకు డబ్బులు ఇవ్వు అంటే నువ్వు ఇస్తావా ఏంటి? ఇవ్వవు. కాబట్టే నువ్వు ప్రేమించింది నన్నని మర్చిపోకు, తాళి కట్టింది నా మెళ్ళో అని మర్చిపోకు. ఎప్పటికైనా పోయిందేమీ లేదో, నా మొగుడు విడాకుల నోటీస్ మీద సంతకం పడేసి నాకు వాడికి సంబంధం లేదని, ఎటు వాడు నాకు 2 నిద్ర మాత్రలు పడేసి ఇప్పుడే వస్తానని వాడు అమ్మా బాబుల్ని పిల్లల్ని తీసుకొని ఎటుపోయాడో పోయాడు వాడు. ఆ విడాకుల నోటీస్ మీద నేను సంతకం పడేస్తా. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్నే. నేను 2 కాన్పుల్లోనేరా నలుగురిని కన్నాను. నేనేమి జారిపోయిన ఫిగర్ని కూడా కాదు. ఒకప్పుడు నువ్వు ప్రేమించింది, ఆరాధించింది నన్ను. కావాలంటే లోపలికి రా, అప్పుడు నువ్వు చూసిన పుట్టుమచ్చలన్నీ నా ఒంటి మీదే ఉంటాయి. ఆ నీరజకి విడాకులు ఇచ్చేసాయి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత లైఫ్ లాంగ్ కలిసి ఉందాం. నేను అనుభవించాల్సిన జీవితం అది అనుభవించడం కరెక్ట్ కాదు కదా అని శ్యామ్ని కౌగిలించుకోబోతే పెచ్చా కొట్టుడు కొట్టి శ్యామ్ అక్కడి నుంచి జుట్టు పట్టుకొని పోలీసులకు ఈడ్చిపడేశారు కవితనే. కవిత మీద చీటింగ్ కేసు దగ్గర నుంచి బ్లాక్మెయిల్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ దగ్గర నుంచే ఇక నీరజ ఇచ్చిన అన్ని ప్రూఫ్లు ఇవ్వటంతో జైల్లో తోస్తే 7 ఏళ్ళు జైలు శిక్ష పడిందే. జైల్లో పడింది కవిత. ఆ విషయం తెలుసుకొని దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడు ఫారిన్లో ఉన్న సాగర్. ఆ తర్వాత పెళ్ళయ్యి హస్బెండ్ పోయి పిల్లలు పుట్టని ఒక అమ్మాయి అమెరికాకు వచ్చి అక్కడ చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ సాగర్కి పరిచయం అయింది. ఆ అమ్మాయికి తన గాథ అంతా చెప్పుకొని 4 పిల్లల్ని ఆ అమ్మాయి తల్లిగా యాక్సెప్ట్ చేస్తానంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు సాగర్. ఇలా సాగర్ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నీరజ స్పృహలోకి రావటానికి కోమాలోకి వెళ్ళిపోయి దాదాపు 6 నెలల టైం పట్టింది. 6 నెలల్లో శ్యామ్ గడ్డాలు పెరిగిపోయి పిచ్చోడైపోయాడు. చాలా క్రిటికల్ కండిషన్లో నుంచే, బ్రతుకుద్దో బతకదో తెలియని స్థితిలో నుంచే అసలు బయటకు వచ్చింది నీరజ. ఈలోపు నీరజ వాళ్ళ అమ్మని ఎక్కడుందో కనుక్కొని కవితను పడేసి బాది పోలీసులు వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి శ్యామ్ వాళ్ళకి అప్పచెప్తే ఆవిడకి ఆపరేషన్ చాలా పెద్ద హాస్పిటల్లో చేయించితే ఆవిడ కోలుకుని మొత్తం జరిగిందంతా విని షాక్కి గురైంది ఆవిడ. షాక్కి గురై నా కూతురు చాలా మంచిది బాబు, ఏ రోజు మేము సుఖపడింది లేదయ్యా, తప్పుడు పనులు మేము ఏ రోజు చేసింది లేదు, మా అమ్మ ఏ తప్పు చేసేది కాదయ్యా అని వీళ్ళకి చెప్తే చచ్చా తప్పేదైనా ఉందంటే ఇందులో మా వాడిది మా అమ్మదేనమ్మా, నీది నీ కూతురుది ఏముంది అని ప్రభాకర్ సుగుణ మాట్లాడాక నీరజ ఒక రోజున శ్యామ్ కన్నీళ్ళు తన పాదాల మీద పడి క్షమించమని అడిగేసరికి అనుకోకుండా అతను ఎమోషనల్ అయ్యి పెద్దగా ఏడ్చేసరికి స్పృహలోకి వచ్చింది. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు, పెళ్ళై కరెక్ట్గా అప్పటికి సంవత్సరం, మొదటి యానివర్సరీ. దాంతో స్పృహలోకి వచ్చేసరికి నీరజ కళ్ళు తెరిచి శ్యాముని చూస్తే, ఏరా నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా, నువ్వు లేకుండా బ్రతుకుతాననుకున్నావా అని కౌగిలించుకొని ముద్దులు పెట్టి వెక్కి వెక్కి ఏడిస్తే, ఈ ప్రేమ నాది కాదు, నేను నువ్వు అనుకున్న కవితనే తెలుసు అన్నాడు. నేను నిజంగా పెద్ద ఫూల్ని, ఈడియట్ని, స్టూపిడ్ని, బుద్ధి గడ్డి తిని నేను వెనక ముందు ఆలోచించుకోకుండా, మా డాడీ ఎప్పుడు అంటాడు మొండితనం తొందరపాటు మంచిది కాదు అనే, వెనక ముందు ఆలోచించుకోకుండా కనీసం ఎంక్వైరీ చేసుకోకుండా తప్పులు చేసింది నేను, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నేను ఆ రోజు దాని మెళ్ళో తాళి కట్టడం, దాన్ని ఇష్టపడటం ఎంత నిజమో నాకు తెలియదు, కానీ నిన్ను చూసిన క్షణం నా మనసులో ముద్రించుకు పోయిన రూపం నీదే, నేను ప్రేమించింది నిన్ను, ఆరాధించింది నిన్ను, నేను ముద్దు పెట్టిన మొదటి అమ్మాయివే నువ్వు, నేను కోరుకున్న మొదటి ప్రేమ నీది, నేను అలాంటిది నిన్ను వదిలేసి ఎలారా నిన్ను తిడతానని, దూరం పెడతానని, చివరికి నువ్వు ప్రాణం మీదకు తెచ్చుకుంటావా, ఆ విషయం ఏదో నాకు పొయ్యాల్సింది కదూ, నేను చేసిన తప్పుకే అలా మాట్లాడుకో అనేసరికి, ఏం తల్లే మా వంశాన్ని నిలబెట్టాలని నీ ప్రాణాన్ని బలిద్దామనుకున్నావా అని శాంతమ్మ క్షమించమని ఏడ్చిందే. ఏం మాటలు అమ్మమ్మ అవే అన్న తర్వాత
సూణ నిజంగా తల్లే, అందరూ అనుకుంటారో అనుకోరో నాకు తెలియదు, కానీ ఇంటికి దీపం ఇల్లాలని నువ్వు నిజంగా కులవధువుగా మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి గౌరవం పెంచే కోడలివే కానీ తగ్గించే కోడలివి కాదమ్మా. కూతుర్లాంటి కోడలివి నువ్వు. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను తల్లి, కానీ నువ్వు ఈ విషయం తాక్కుండా చెప్పినా నేను నమ్మేవాడినేనమ్మా. ఎందుకు ఇంత ప్రాణం మీదకు తెచ్చుకున్నావు నువ్వు అన్నాడు ప్రభాకర్. ఆయన ప్రాణం తీయలేను, ఆ తప్పు నేను చెయ్యలేను మామగారు, దాంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని వాళ్ళమ్మని చూపిస్తే సంతోషంతో పొంగిపోయింది. జరిగిందంతా చెప్పారు. ఆ తర్వాత నీరజ నార్మల్ అయింది. శ్యామ్ సారీ చెప్పాడు. నేనే క్షమించమని అడగాలి. నేను ఇష్టపడ్డ మొదటి మగాడివి నువ్వు. ప్రేమించేశాను శ్యామ్, ఎప్పుడో ఎక్కడో ఎలాగో తెలీదు. ఇష్టపడ్డాను, నువ్వు కావాలనిపించావు. నేను నిన్ను నీ మీద ఆశతోనే పెళ్లి చేసుకున్నాను. అందుకే మనిద్దరం కలుస్తున్నప్పుడు నేను తోసేయలేకపోయాను. నన్ను నేను అర్పించుకున్నాను. నీతో 100 ఏళ్ల జీవితం గడపాలనుకున్నాను. కవితగానే ఉండిపోయినా పర్వాలేదనుకున్నాను. కానీ చివరికి నీరజగానే నీ లైఫ్లోకి వచ్చాను కదూ అన్న తర్వాత ఏం పర్వాలేదు, ఇంకా మన ఇద్దరి మధ్య ఎవరో ఏ గాలి ధూళి ఏది రావటానికి వీల్లేదు. మన ఇద్దరం ఇంకా 100 ఇయర్స్ లైఫ్ హ్యాపీగా ఉండాలన్నాక మీరు వేరే ఉండొద్దు, మాతోనే ఉండండి అని భారతిని కూడా తీసుకొచ్చి వాళ్ళతోనే ఉంచుకొని అందరూ కలిసే ఉంటూ నీరజ్ కూడా శ్యామ్తో పాటు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. తర్వాత నీరజ్ ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ బాబు, తర్వాత బాబు. ఆ తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయిద్దామనే లోపు ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత ట్విన్స్, 2 ఆడపిల్లలు. ఏమ్మా నీ కళ తీరిపోయిందా అన్నాడు ప్రభాకర్. నీ కళ తీరిపోయిందా అంటావేంట్రా? మీ నాన్న పుట్టాడు, మా నాన్న పుట్టాడు, మా అమ్మ పుట్టింది, మీ నాన్నమ్మ పుట్టింది, ఇంకేం కావాలి, నువ్వు పుట్టవా అన్నాడు శ్యామ్. లేదురా, వీళ్ళని చూసుకుంటూ వీళ్ళ పెళ్ళిళ్ళు అయిందాకా బతికేను అనేసరికి అందరూ పకాపకా నవ్వేశారు. ఈలోపు నీరజ మళ్ళీ వాంతి చేసుకుంటే మళ్ళీ మొదలు అన్నాడు శ్యామ్. మరి నువ్వు కృష్ణుడివి కదరా, మామూలుడివా అనేసింది శాంతమ్మ. ఈసారి కనమ్మ కను, ఈసారి ఎలాంటి వాడిని కంటావంటే వీడిలాంటి చిలిపి కృష్ణుడిని కను అంటే, ఏ మళ్ళీ వీళ్ళ తయారు చేస్తావా, వచ్చుద్దు లేరా ఇంకో వధువు అనేసింది. అందరి నవ్వుల మధ్య వాళ్ళ ఇంటి వాతావరణం సంతోషంగా సంబరాలు అంబరాన్నంటుతో ఆనందాలు వెళ్ళి విరిశాయి ఆ ఇంట్లో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.